సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. కేవలంగా మనుష్యుని యొక్క మనసులోనే రాక్షసుడు ఉంటాడు. మరి అటువంటప్పుడు రాక్షసుడిని గుర్తుపట్టి చంపడం అంటే, రాక్షసుల వినాశనం చెయ్యడం అంటే మనుష్యుల్ని సంహారం చెయ్యాలి. పైగా కలియుగంలో కలి యొక్క ఉద్ధతి చేత అధర్మం వైపుకి అనురక్తి చాలా విశేషంగా ఉంటుంది. అటువంటప్పుడు ఎంతమందిని సంహరించగలడు ఈశ్వరుడు మాత్రం? ధర్మాన్ని నిలబెట్టడానికి, అధర్మాన్ని పోగొట్టడానికి కొన్ని లక్షల మందిని తెగటారిస్తే ధర్మాన్ని నిలబెట్టడం సాధ్యం అవుతుందా? కాదు. అందుకే కృష్ణ భగవానుడు చేసిన ప్రతిజ్ఞ ఏది ఉంది? కృష్ణుడి కన్నా భిన్నం కానటువంటి పరమశివుడే అవతార స్వీకారం చేశాడు. చేసి ఒక ఆచార్యుడి రూపంలో, ఒక గురువు రూపంలో ఈ భూమండలం మీద తిరిగారు. చేత్తో ఆయుధాన్ని పట్టుకుని అధర్మం వైపుకు ఉన్నటువంటి శరీరాల్ని పడగొట్టడం కాకుండా మనుష్యుల మనసులో ఉండేటటువంటి రాక్షసత్వాన్ని పోగొట్టి మనుష్యత్వాన్ని నింపి శాస్త్రాన్ని ప్రమాణంగా స్వీకరించి భక్తి జ్ఞాన వైరాగ్యములను పొందడానికి కావలసినటువంటి బోధ చేసి వేదములు ప్రమాణంగా నిలబెట్టడం కోసం, మళ్ళీ మనుష్యులలో ధార్మికమైనటువంటి బుద్ధిని నిలబెట్టడం కోసం వచ్చినటువంటి అద్భుతమైనటువంటి పరమశివావతారం శంకరాచార్యుల వారి యొక్క అవతారం. అందుకే శ్రీరుద్రంలో నమఃకపద్దినీచ వ్యుక్తకేశాయచ అంటారు. పెద్ద జుత్తుతో ఉండేటటువంటి వాడు పరమశివుడే, బోడిగుండుతూ ఉండేవాడు పరమశివుడే. పెద్ద జుత్తుతో ఉండేటటువంటి వాడిని కపర్ది అని పిలుస్తారు. వ్యుక్తకేశాయచ, జుత్తు లేకుండా ముండనం చేసుకున్నటువంటి గుండుతో ఉండేటటువంటి వారు శంకర భగవత్పాదులు. కైలాసంలో ఉండేటటువంటి పరమశివుడు మూలమూర్తి అయితే శంకరాచార్యుల వారు ఉత్సవమూర్తి. ఉత్సవమూర్తి దేవాలయం బయటికి వచ్చి తిరుగుతుంది, మూలమూర్తి దేవాలయం బయటికి రాదు, మూలమూర్తి అక్కడే ఉంటుంది. పరమశివుడు మూలమూర్తి వంటివాడు, శంకరాచార్యుల వారు ఉత్సవమూర్తి వంటివారు. శంకరాచార్యుల వారు ఈ భూమండలం అంతటినీ కూడా పాదచారి అయి పర్యటించారు. భారతదేశం అంతటినీ పర్యటించి అవైదికమైనటువంటి వాదనలను ఖండించారు. శంకర భగవత్పాదుల అవతార స్వీకారం చేసేటటువంటి సమయానికి శంకర విజయాలలో ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్ని వర్ణించారు. ఎంత భయంకరమైన పరిస్థితి ఏర్పడి ఉన్నది అంటే, ఒక చిన్న లేడిపిల్ల ఒకటి మార్గం తప్పి గుంపు నుంచి తల్లి నుండి విడివడి ఒక్కతే వెడుతున్నప్పుడు వేట కుక్కలు చుట్టూ చేరితే దాన్ని కరుస్తుంటే భీతహరిణము అంటారు. భయపడిపోయినటువంటి లేడిపిల్ల ఎలా చూస్తుందో వేదము అలా నిలబడిపోయింది. అవైదికమైనటువంటి వాదనలు అన్నీ ప్రబలిపోయాయి. అవైదికమైన వాదనలతో పాటుగా మేము వైదికమైన జీవనం చేస్తున్నామని చెప్తూ, మేము వేద మార్గంలో ఉన్నాము అని చెప్తూ వేద విరుద్ధంగా ప్రవర్తించేటటువంటి సంప్రదాయములు ఎన్నో ఆచరణలోకి వచ్చేసాయి. అటువంటప్పుడు వేద ప్రమాణాన్ని తిరిగి నిలబెట్టవలసినటువంటి అవసరం కలిగింది. చాలా మంది ఒక పొరపాటు మాట మాట్లాడుతుంటారు. శంకరాచార్యుల వారు అద్వైత స్థాపకులు అంటారు. శంకరులు అద్వైత స్థాపకులు కారు. శంకరాచార్యుల వారు అద్వైతం వేదంలో ఉన్నదాన్ని మళ్ళీ ప్రచారం చేశారు తప్ప కొత్తగా వారు స్థాపించినది కాదు అద్వైతం. అద్వైతము వేదాంతర్గతము, అద్వైతము వేదము యొక్క పరమ సిద్ధాంతము. ఆ అద్వైతాన్ని ప్రచారం శంకర భగవత్పాదులు చేశారు తప్ప అద్వైత స్థాపకులు కారు. శంకరాచార్యుల వారు షణ్మత స్థాపనాచార్యులు. 6 మతములను స్థాపించారు. మతములు అంటే మళ్ళీ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా అని కాదు దాని ఉద్దేశ్యం. ఎవరెవరు మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి వారు అన్నది నిర్ణయం చేసి పరమశివుడు,
పార్వతీదేవి, సూర్యుడు, గణపతి, సుబ్రహ్మణ్యుడు, శ్రీ మహావిష్ణువు ఈ ఆరుగురు మోక్షప్రదాతలే అని ఈ ఆరుగురి యొక్క ఆరాధనా విధానాన్ని సంస్కరించి ఎలా వీరిని పూజ చేస్తే భక్తితో కూడిన కర్మాచరణము చేత ప్రీతి పొందిన పరమేశ్వరుని యొక్క అనుగ్రహము చేత ఇయ్యబడినటువంటి జ్ఞానము తిరిగి పుట్టవలసినటువంటి అవసరం లేని స్థితిని కల్పించి మోక్షమునకు కారణమవుతుందో ఆ వ్యవస్థని ఏర్పాటు చేసిన వారు కాబట్టి శంకరులకు షణ్మత స్థాపనాచార్య అని బిరుదు. తప్ప శంకరులు అద్వైత స్థాపకులు కారు, అద్వైత ప్రచారకులు. వారు వేదాంతర్గతమైన అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. శంకరాచార్యుల వారి అవతార స్వీకారం జరిగే రోజుకి పరమ భయంకరమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది. వేదము ప్రమాణము అని అంగీకరించగలిగినటువంటి వారు లేరు. ఎవరో ఎక్కడో వేదము ప్రమాణమని అంగీకరించిన వాడు ఉన్నా ఆయన ఊంచుకుని అనుష్ఠానం చేసుకునేటటువంటి అవకాశం లేదు. అంత అవైదికమైనటువంటి వాదనలు దేశమంతా ప్రబలిపోయాయి. అలా ప్రబలిపోయిన రోజులలో పరమశివుడు అవతార స్వీకారం చెయ్యవలసి వచ్చింది. ఎవరి కడుపున జన్మించాలి తాను అవతార స్వీకారం చేస్తే? అంటే ఎవరికి భగవంతుని యందు నిశ్చయాత్మకమైనటువంటి భక్తి ఉన్నదో అటువంటి తల్లిదండ్రుల కడుపున నేను పిల్లవానిగా జన్మిస్తానని ఆయన ఎదురు చూస్తున్నాడు. కేరళ రాష్ట్రంలో కాలడి అగ్రహారంలో శివగురువు, ఆర్యాంబ అని ఇద్దరు దంపతులు. వాళ్ళకి సంతానం లేదు. సంతానం లేకపోతే వాళ్ళు త్రిశూరు క్షేత్రానికి వెళ్ళి వృషాచలము అంటారు, గురువాయూరు క్షేత్రానికి దగ్గరలో ఉంటుంది. ఆ వృషాచల క్షేత్రంలో భజన చేశారు. భజన అంటే భగవంతుని నామాన్ని కీర్తించడం అని కాదు. వృషాచల క్షేత్రమునందు భజన అని ఒక ప్రత్యేకమైన విధానం. ఒక మండలం రోజుల పాటు 42 రోజుల పాటు ఆ వృషాచల క్షేత్రంలో ఉండిపోతారు. ఆ క్షేత్రం ఎంత ప్రసిద్ధికెక్కిన క్షేత్రం అంటే ఇప్పటికీ ఆయుర్వేద శాస్త్రంలో ఏదైనా ఒక గొప్ప ఔషధాన్ని తయారు చేయాలి అంటే కొన్ని వందల సంవత్సరముల పాటు నిలవ ఉన్న ఆవు నెయ్యి కావాలి. అంత గొప్ప ఆవు నెయ్యి ఇప్పటికీ ఎక్కడ దొరుకుతుంది అంటే ఒక్క త్రిశూర్ వృషాచల క్షేత్రంలోనే దొరుకుతుంది. అక్కడ ఉండేటటువంటి శివలింగాన్ని ఆరాధన చేసేటటువంటి అర్చకులు 6 నెలల పాటు దేవాలయంలోనే ఉండిపోతారు. ఇక ఇంటికి కూడా వెళ్ళరు, ఆలయంలోనే ఉంటారు. అంత పరమ శౌచాన్ని పాటిస్తారు వాళ్ళు. 6 నెలల తరువాత దేవాలయం విడిచిపెట్టి ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు చక్రవర్తిని తీసుకెళ్ళినట్టుగా తీసుకెడతారు. మళ్ళీ వేరొక వ్యక్తి వచ్చి 6 నెలలు శివలింగాన్ని ఆరాధన చేస్తాడు. మీరు ఇప్పటికీ వృషాచల క్షేత్రానికి వెడితే ఆశ్చర్యకరమైన విషయం చూడొచ్చు. మనం తీసి పట్టుకెళ్లిన ఆవు నెయ్యి అంగీకరించారు. మనం ద్రవ్యం ఇస్తే ఆవు నెయ్యిని అర్చకులు లోపలికి తీసుకెడతారు మన పేరు మీద. కొన్ని వందల సంవత్సరాల క్రితం అభిషేకం చేసినటువంటి ఆవు నెయ్యి శివలింగం మీద గడ్డ కట్టి పేరుకుపోయి ఉంటుంది. పక్కన గుత్తి దీపాలు వెలుగుతూ ఉంటాయి. అన్ని దీపాలు వెలుగుతున్నా ఆ నెయ్యి కరగదు. ఒక్క బొట్టు కూడా నేల మీద పడదు. ఒక్క ఈగ కూడా క్షేత్రం లోపల దేవాలయం లోపల ఆ నీటి మీద వాలదు. కానీ ఆ నీటిని కొద్దిగా తీసి ఆకుపాత్రలో పెట్టి మనకి ప్రసాదంగా ఇస్తారు. మనం ఇలా చేతితో పట్టుకోగానే ఆ నెయ్యి కరుగుతుంది. బిడ్డలు లేనటువంటి వాళ్ళు ఆ త్రిశూరు క్షేత్రంలో వృషాచల క్షేత్రంలో భజన చేస్తారు. అంటే 42 రోజుల పాటు దంపతులు ఆ క్షేత్రంలో ఉండి పరమేశ్వరుణ్ణి ఆరాధన చేస్తారు. ఆ పిల్లలు లేనటువంటి దంపతులైనటువంటి శివగురువు, ఆర్యాంబ వృషాచల క్షేత్రంలో భజన కొరకు వెళ్ళారు. నియతి కాలం అయిపోయింది, అయినా శివానుగ్రహం కలగలేదు. శివగురువు తన భార్య ఆర్యాంబ దగ్గరికి వెళ్ళి అన్నాడు, మనకి బిడ్డలు కలగలేదు, పరమశివ దర్శనం కలగలేదు, మనం ఇంత సహనంతో ఇంత నమ్మకంతో ఇక్కడ ఉన్నాం, కాబట్టి ఇక ఈ భజన కార్యక్రమం మానేసి ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు. అంటే భార్య అయిన ఆర్యాంబ అంది, నో దేవతాను జడిమా జడిమా మనుష్యే. అది భగవంతుని యందు భక్తి అన్న మాటకు అర్థం. ఏమయ్యా, భగవంతుడు అనుగ్రహించకపోవడం అన్న మాట ఉండదు. మన యందు ఏదో దోషం ఉంది.
అందుకే ఆ దోషం పోయే వరకు మనం ఇక్కడే ఉండి భజన చేద్దాం తప్ప మేము ఇంతకాలం చేశాం భగవంతుడు అనుగ్రహించలేదంటే దానివల్ల కలిసి వచ్చేదే ఉంది. మనది దోషం తప్ప ఈశ్వరుడిది దోషం కాదు అంది ఆవిడ. ఆ దంపతులు అక్కడ ఉండి భజన చేస్తుండగా పరమశివుడు ఏకకాలంలో ఇద్దరికీ ప్రత్యక్షమయ్యాడు. కేవలముగా 8 సంవత్సరములు జీవించేటటువంటి కుర్రవాడు, ప్రపంచ ప్రఖ్యాతి వహించగలిగినటువంటి వాడు మహావిద్వాంసుడు కొడుకుగా కావాలా, లేకపోతే దీర్ఘాయుర్దాయం కలిగినటువంటి వాళ్ళు అప్రయోజకులైనటువంటి కొడుకులు కావాలా అని అడిగాడు. అల్పాయుర్దాయం ఉన్న వంశాన్ని తరింప చెయ్యగలిగిన వాడు మహావిద్వాంసుడైన కుమారుడు కావాలి అన్నారు. నేనే మీ కడుపున పుడతానని వరం ఇచ్చాడు. అందుకే మీరు శంకరాచార్యుల వారి జీవితాన్ని పరిశీలనం చేస్తే మీకు ఒక అద్భుతమైన రహస్యము ద్యోతకమవుతుంది. సన్యసించినటువంటి ఏ వ్యక్తికైనా సరే తల్లిదండ్రులు ఇచ్చిన పేరు తీసేస్తారు. సన్యాసాశ్రమం ఇచ్చేటప్పుడు దీక్షానామము అని వేరొక నామాన్ని ఇస్తారు తప్ప తల్లిదండ్రులు పెట్టిన పేరు ఉంచరు, కొత్త పేరు పెడతారు. కానీ శంకరుడు ఈ శివగురువు ఆర్యాంబల కడుపున పుట్టినప్పుడు వైశాఖ మాసంలో శుక్లపక్షంలో పంచమి తిథి నాడు ఆయన అవతార స్వీకారం చేశారు. వైశాఖ శుక్ల పంచమి నాడు పుట్టాడు. కేరళ రాష్ట్రంలో ఇప్పటికీ ఒక ఆనవాయితీ ఉంది. మాసము, పక్షము, తిథి ఈ మూడిటిని తీసుకుని వాటిని ఏ అంకెలోకి వెడుతుందో చూసి ఆ అంకెల చేత ప్రతిపాదింపబడేటటువంటి అక్షరాల్ని తీసి పేరుగా ఉంచుతారు. వైశాఖ శుక్ల పంచమిని వైశాఖ మాసం 2వ మాసం, ఎందుచేత చైత్రము వైశాఖము, 2వ మాసం వైశాఖ మాసం, పక్షములలో మొదటి పక్షం శుక్లపక్షం కాబట్టి 1, పంచమి 5, 2, 1, 5. ఎప్పుడైనా అంకెలని అక్షరాల్లోకి మార్చవలసి వస్తే దాన్ని తిరగేసి చదవాలి. అందుకని 5, 1, 2, 5, 1, 2ని అక్షరాల్ని తీసుకుని మళ్ళీ కూరిస్తే అది శంకర. అంటే పరమశివుడే అవతార స్వీకారం చేశాడు అని చెప్పడానికి శంకర అన్న అక్షరాలు ఏ మాసంలో, ఏ పక్షంలో, ఏ తిథి నాడు అవతార స్వీకారం చేస్తే వస్తాయో ఆ తిథి, ఆ పక్షం, ఆ మాసంలోనే పరమశివుడు ఆవిర్భవించాడు. అందుకే వైశాఖ శుక్ల పంచమి శంకర అయింది. ఆయనకి తల్లిదండ్రులు పెట్టిన పేరు శంకర. సన్యాసాశ్రమం ఇచ్చినప్పుడు గురువు గారు గోవింద భగవత్పాదాచార్యుల వారు ఆయన పేరు మార్చాలి, కానీ పేరు మార్చలేదు, శంకర అని ఉంచేశారు. ఎందుకు ఉంచేశారు అంటే శంకరాచార్యుల వారి జీవితం అంతా కూడా వేరొకరికి ఉపకారం చెయ్యడం తప్ప తన కొరకు అని తాను ఒక్క క్షణం ఆయన గడిపింది లేదు. మీకు వాంగ్మయాన్నంతటినీ పరిశీలిస్తే తన కొరకు అని సమయాన్ని వెచ్చించుకోని వారు, ఎంత శక్తి ఉన్నా ఇది నా సుఖం కోసం అని చేసుకోని వాళ్ళు ఇద్దరు కనపడతారు. ఒకడు మహానుభావుడైనటువంటి హనుమ. ఆయన జీవితం మొత్తం మీద ఆయన నా కొరకు అని చేసుకున్న కార్యం లేదు. నా కొరకు అని కార్యం చేసుకోని మహానుభావుడు శంకరాచార్యుల వారు. శంకర అంటే శంకరోతి ఇది శంకర, లోకమునకు శుభాన్ని చేయడం కోసం వచ్చినటువంటి అవతారం కాబట్టి ఆ పేరు కన్నా మార్చి పెట్టడానికి వేరొక పేరు ఇమడదు కనుక గోవింద భగవత్పాదాచార్యుల వారు కూడా సన్యాసం ఇచ్చేటప్పుడు శంకర అన్న పేరు మార్చలేదు. అందుకే తల్లిదండ్రులు పెట్టిన పేరు శంకర. ఆయన తర్వాత సన్యాసాశ్రమం తీసుకున్న తరువాత కూడా ఉండిపోయిన పేరు శంకర. కాకపోతే జగదాచార్యులయ్యారు కాబట్టి శంకరాచార్య అన్న బిరుదు వచ్చింది ఆయనకి. ఆ బిరుదు నామంతో కలిపి శంకరాచార్య అని పిలువబడ్డారు. అటువంటి శంకరాచార్యుల వారు చిన్న పిల్లవాడిగా జన్మించి అసాధారణమైనటువంటి ప్రజ్ఞా విశేషాలతో 5వ సంవత్సరం వచ్చేసరికే ఆయనకి సంస్కృత భాష కరతలామలకమై ఆయనకి అందులో ఉండేటటువంటి సమస్తమైనటువంటి పురాణ కావ్యములను చదివేశారు. న్యాయంగా బ్రాహ్మణ కుమారుడికి ఉపనయనం చెయ్యాలి అంటే గర్భాష్టమంలో చెయ్యాలి. అంటే తల్లి కడుపులోంచి బయటికి వచ్చినటువంటి
వయస్సు చూసినప్పుడు 8 ఏళ్ళు ఉండాలి. అంటే గర్భాష్టమము అంటారు. అమ్మ కడుపులో ఉన్న 10 నెలలు అమ్మ ఉంటారు. ఉపనయనం చేస్తే తప్ప సంధ్యావందనం చేయకూడదు, సంధ్యావందనం చేస్తే తప్ప గాయత్రి చేయకూడదు, సంధ్యావందనం గాయత్రి చేస్తే తప్ప వేదం చదవకూడదు. అంతటి ప్రజ్ఞావంతులను చదవకుండా ఉంచకూడదు కనుక ముందే ఉపనయనం చేసేస్తారు. అందుకే శంకరాచార్యుల వారికి గర్భాష్టమం 7 సంవత్సరముల 2 నెలలు వచ్చే వరకు ఎదురు చూడకుండా ఉపనయనం చేశారు. కానీ శంకరాచార్యుల వారికి ఉపనయనం చేసే అదృష్టాన్ని తండ్రి శివగురువు పొందలేదు. తండ్రి గారు అప్పటికే శరీరాన్ని విడిచిపెట్టేశారు. బాలశంకరులకు చిన్న పిల్లవాడికి ఉపనయనం చేసి వేదం నేర్చుకోమని గురుకులానికి పంపించారు. ఆ గురుకులంలో వేదం నేర్చుకుంటున్నారు. శంకరాచార్యుల వారి జీవితంలో మొట్టమొదట చేసినటువంటి స్తోత్రం ఏది అంటే లక్ష్మీదేవి పరంగా స్తోత్రం చేశారు. అసలు లోకంలో సాధారణంగా ఉన్నటువంటి ప్రచారానికి భిన్నంగా మీరు ఆలోచిస్తే శంకరాచార్యుల వారి అంతటి విష్ణు భక్తుడు మీకు వేరొకడు కానరాడు. అంతటి మహావిష్ణు భక్తుడు శంకరాచార్యుల వారు. వారి జీవితంలో బాలశంకరులుగా ఉండగా వారు వాంగ్మయం ఇచ్చినప్పుడు వారు చేసిన మొట్టమొదటి స్తోత్రం లక్ష్మీదేవి పరంగా మొదలుపెట్టారు. విష్ణు సహస్రనామ స్తోత్రానికి భాష్యం ఇమ్మని సరస్వతీదేవి అడిగితే విష్ణు సహస్రనామ స్తోత్రానికి భాష్యం ఇచ్చారు. శంకరాచార్యుల వారే గోవిందనామాన్ని ప్రచారం చేశారు. గోవిందా అని నామం పలకండి అని లోకంలో ప్రచారం చేసిన మహాపురుషులు శంకర భగవత్పాదులు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే అని ప్రచారం చేసిన జగదాచార్యులు శంకరులు. హరహర శంకర జయ జయ శంకర, తర్వాత హరహర మహాదేవ శంభో శంకర అది ప్రచారం చేసినటువంటి వారు 63 మంది నాయనార్లలో ఒకరైనటువంటి తిరు జ్ఞాన సంబంధ నాయనార్ ప్రచారం చేశారు. గోవిందనామాన్ని శంకర భగవత్పాదులు ప్రచారం చేశారు. అందుకే వారు ఎక్కడ వాంగ్మయం చేస్తున్నా మీరు గమనించండి, ఎక్కడెక్కడ ఆయనకి అవకాశం ఉంటే అక్కడ ఆయన వెంటనే విష్ణువు యందు వాలిపోతారు. విష్ణువు వైపు అనురక్తి కనిపిస్తుంది. అందుకే ఆయన సౌందర్యలహరి అమ్మవారి పరంగా రచన చేస్తూ కూడా ఒక శ్లోకంలో అవిద్యానామంతస్తిమిరమిహిరోద్దీపనగరీ జడానాం చైతన్యస్తబక మకరంద శృతిజరీ దరిద్రాణం చింతామణి గుణనిక జన్మజలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపు వరాహస్య భవతి అంటారు. అమ్మా, మురారి అయినటువంటి ఆ ఆదివరాహమూర్తి ఉన్నాడే శ్రీ మహావిష్ణువు, ఆయన కోర భూమిని పైకెలా ఎత్తుతుందో అలా నీ పాదము సంసార సముద్రము నందు పడిపోయినటువంటి జీవుణ్ణి పైకెత్తుతుందమ్మా అంటారు. ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడక్కడ విష్ణు భక్తి ప్రకటనం చేసిన మహాపురుషులు శంకర భగవత్పాదులు. శంకరాచార్యుల వారు అసలు ప్రతి వ్యక్తి చెయ్యవలసినటువంటి ప్రార్థన ఒకటి మనకి లోకానికి అందించారు. సమగ్రమైనటువంటి ప్రార్థన ప్రతి వ్యక్తి రోజు జీవితంలో చెయ్యవలసిన ప్రార్థన అంటూ ఉంటే శంకరాచార్యుల వారిచ్చిన ప్రార్థనే సమగ్రమైన ప్రార్థన. దాన్ని షట్పదీ స్తోత్రము అంటారు. ఆ షట్పదీ స్తోత్రం విష్ణు పరంగా ఇచ్చారు శంకరాచార్యుల వారు. విష్ణు భగవానుణ్ణి ప్రార్థన చేస్తూ ఇచ్చారు. అందుకే శంకర భగవత్పాదుల యొక్క అవతారం అంతా కూడా, ప్రత్యేకించి కృష్ణావతారం అంటే ఆయనకి ఎంత భక్తో చెప్పలేను. ఆయన పూర్ణానదిని వాళ్ళ అమ్మగారి కోసమని ఆశ్రమం పక్క నుంచి వాళ్ళ ఇంటి పక్క నుంచి ప్రవహించమని కోరినప్పుడు పూర్ణానది ఇంటి పక్క నుంచి ప్రవహించింది. ప్రవహించినప్పుడు పూర్ణానది ఒడ్డున ఉన్నటువంటి కృష్ణాలయం కొట్టుకుపోయింది ఆ వరదలో. శంకరాచార్యుల వారికి కనపడి అడిగాడు కృష్ణ భగవానుడు, నేను ఎప్పటి నుంచో మీ వంశం చేత ఆరాధింపబడ్డాను. మీ అమ్మగారు శరీరం స్వస్థతగా లేక పూర్ణానదిలో స్నానానికి వెళ్ళలేకపోతున్నారని నది
నదిని ఇంటి దగ్గర ప్రవహించమని నువ్వు కోరావు. నీ ప్రార్థనని మన్నించి నది మీ ఇంటి పక్క నుండి ప్రవహించింది. కానీ ఆ పక్కనే ఉన్న కృష్ణాలయం ప్రవాహం యువతలకి రావడంలో కొట్టుకుపోయింది. మరి నాకు దేవాలయం ఇదని అడిగారు. శంకర భగవత్పాదులు ఆ కృష్ణమూర్తి విగ్రహాన్ని తీసుకొచ్చి, ఇప్పటికీ మీరు వెడితే చూడొచ్చు, శృంగగిరి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు ప్రాతస్మరణీయులు సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామివారు తన ధ్యానంలో దర్శనం చేసి ట్రావెన్కోర్ మహారాజు గారితో మాట్లాడి, ఎక్కడో ఎస్టేట్ మధ్యలో శంకరాచార్యుల వారు పుట్టినటువంటి గదిని, వాళ్ళ అమ్మగారైనటువంటి ఆర్యాంబ గారి సమాధిని కూడా నిర్ణయం చేసి ఆయన ధ్యానంలో కూర్చుంటే ఆయనకి ఆర్యాంబ దర్శనమిచ్చింది. ఆర్యాంబకి నమస్కారం చేసి అక్కడే ప్రతిష్ఠ చేశారు. ఇప్పటికీ శంకరాచార్యుల వారు పూర్ణానది ప్రవాహంలో వెళ్ళిపోతున్నటువంటి కృష్ణ భగవానుడిని తెచ్చి ఎక్కడ ప్రతిష్ఠించారో ఆ కృష్ణుడి విగ్రహాన్ని మీరు ఇప్పటికీ చూడవచ్చు. అంతటి మహాభక్తులు శంకరులు. అటువంటి శంకర భగవత్పాదులు వారి జీవితంలో వారు కోరి కోరి సన్యాసాశ్రమాన్ని వరించారు. ఆశ్రమం బ్రహ్మచారిగా ఉండొచ్చు, గృహస్థుగా ఉండొచ్చు, వానప్రస్థుగా ఉండొచ్చు, సన్యాసిగా ఉండొచ్చు. కానీ శంకరాచార్యుల వారు కోరి కోరి సన్యాసాశ్రమాన్నే తీసుకున్నారు అని మీరు ఆయన జీవితాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది. ఇప్పుడు నేను శంకరాచార్యుల వారి జీవితం అంతా యథాతథంగా చెప్పడం సాధ్యమయ్యే విషయం కాదు. అదొక మహాసముద్రం. దాని మీద విహంగ వీక్షణం ఒక్కటే నేను చెయ్యగలను. శంకరులు సన్యాసాశ్రమం ఎందుకు తీసుకోవాలి? ఏమి అమ్మగారు వివాహం చేసుకోమని అడిగితే వివాహం చేసుకుని ఎందుకు ఆయన గృహస్థాశ్రమంలోకి వెళ్ళలేదు అంటే, ఆయన సన్యాసిగా జీవించడాన్ని కోరుకోవడానికి కారణం ఒక్కటే కనపడుతుంది. అప్పుడు ఉన్నటువంటివి అన్ని అవైదికమైనటువంటి వాదనలు, వేదము యొక్క ప్రమాణము నిలబడినటువంటి రోజులు కావు. అసలు వేదాన్ని నిలబెట్టినటువంటి వాడు లేడు. శంకరుల యొక్క అవతారం వచ్చి ఉండి ఉండకపోతే నేను కాదు, పెద్దలు అంగీకరిస్తారు. ఇప్పటికీ పరమ యథార్థం నేను చెప్తున్నాను. ఇవాళ వేదము లేదు, పురాణములు లేవు, కావ్యాలు లేవు, రామాయణ భారత భాగవతాలు లేవు, శ్రీరామనవమి లేదు, శ్రీకృష్ణాష్టమి లేదు, ఈ ఏ తిథులు లేవు. మీరు నేను సనాతన ధర్మంలో నిలబడే అవకాశం లేదు. మీరు శంకరుల జీవిత చరిత్ర చదవండి, ఎంత భయంకరమైన పరిస్థితులు ఏర్పడి ఉన్నాయో మీకు అర్థం అవుతుంది. అటువంటి రోజులలో ఆసేతు హిమాచల పర్యంతమో పాదచారి అయి భారతదేశం అంతా పర్యటించాలి అంటే ఒక్క సన్యాసాశ్రమం అయితేనే అవకాశం కలుగుతుంది. బ్రహ్మచారి అయితే గురువు గారి దగ్గర ఉండి గురుపత్ని పెట్టిన భిక్షాన్నం తిని గురువు గారు చెప్పిన పాఠం చదువుకుంటూ ఉండాలి. దేశమంతా తిరగడానికి వీల్లేదు. గృహస్థైతే భార్యా బిడ్డల్ని పోషించాలి కాబట్టి ధన సముపార్జన చేసి భార్యా బిడ్డల్ని పోషించుకుంటూ ఒక చోట ఉండాలి. వానప్రస్థైతే ఆత్మని ఎరుకలోకి తెచ్చుకోవడానికి ఏ అరణ్యంలోకో వెళ్ళి కూర్చోవాలి. సన్యాసి అయితే ఉన్న చోట ఉండకుండా ఆకలి వేస్తే శరీరానికి వ్యాధి కలిగిందన్న భావనతో 7 ఇళ్ల ముందుకు వెళ్ళి భిక్షాటన చేసి ఆ భిక్షానాన్ని తింటూ అన్నం పెట్టిన వాళ్ళందరూ నాకు తండ్రులే, నాకు భిక్ష వేసిన వాళ్ళందరూ తల్లులే అంటూ లోకాన్నంతటినీ కూడా తన కుటుంబంగా భావన చేసి ఒక చోట నిలబడకుండా భారతదేశమంతటా పాదచారి అయి పర్యటించడానికి అవకాశం ఉంటుందని సన్యాసి వాహనం ఎక్కి తిరగకూడదు. సన్యాసి కేవలము పాదచారి అయి మాత్రమే తిరగాలి. ధర్మము ధర్మమే, ధర్మము నుండి మినహాయింపు ఏ ఆశ్రమానికి లేదు. ధర్మము వేదప్రోక్తము. సన్యాసాశ్రమమునందు వాహనం ఎక్కే అధికారం లేదు. పాదచారి అయి మాత్రమే తిరగాలి. అందుచేతనే ఎన్నడూ వాహనం ఎక్కకుండా ఆసేతు హిమాచల పర్యంతం భారతదేశం అంతా 3 పర్యాయములు పాదచారి అయి పర్యటించి ఆయన మీద శత్రుత్వం పెట్టుకుని కత్తి కట్టి ఆయన్ని చంపడానికి కూడా వెనకాడనటువంటి రోజులు. శంకరాచార్యుల వారితో వాదించి ఓడిపోయి శంకరులు ఉంటే మా వాదనలు నిలబడవని, మా సిద్ధాంతాలు నిలబడవని శంకరాచార్యుల వారిని భౌతికంగా అంతం చెయ్యడానికి ఎంతమందో కంకణం కట్టుకున్నారు ఆ రోజుల్లో. మీరు శంకరాచార్యుల వారి జీవిత చరిత్ర చూస్తే తెలుస్తుంది. ఒకప్పుడు ఆయన మీద ప్రయోగం చేస్తే ఆయనకి భంగధార వ్యాధి వచ్చింది. ఆసన భాగంలోంచి నెత్తురు కారిపోతూ ఉండేది. అలా ఆయన కూర్చుని పద్మాసనం వేసుకుని
భాష్యం చెప్తే శిష్యులకు కొంతసేపు అయ్యేటప్పటికి ఆయన కూర్చున్న ఆసనం కూడా నెత్తుటితో తడిసిపోయేది. ఆయన లేచిన తరువాత ఆయన కట్టుకున్న కాషాయ వస్త్రాన్ని ఆసనాన్ని తోటకాచార్యుల వారు తీసుకెళ్లి శుభ్రం చేస్తుండేవారు. అంత నెత్తురోడిపోతున్నప్పుడు కూడా తన శరీరమునందు భ్రాంతి పెట్టుకోని మహాపురుషులు శంకర భగవత్పాదులు. పెట్టుకోకుండా ధర్మ ప్రచారం చేశారు. తర్వాత పద్మపాదాచార్యుల వారు నరసింహ మంత్రోపాసన చేసి శంకర భగవత్పాదుల్ని రక్షించుకున్నారు. గురువు గారిని రక్షించుకోవాలి కనుక శంకరుల్ని రక్షించి ఎవరు ఆయన మీద ప్రయోగం చేశారో ఆ వ్యక్తే మరణించేటట్టుగా మళ్ళీ నరసింహ మంత్రోపాసన చేసి రక్షించుకున్న వ్యక్తి ఆయన శిష్యులు పద్మపాదులు. అటువంటి శంకర భగవత్పాదులు సన్యాసాశ్రమ స్వీకారం చేసి భారతదేశంలో పర్యటించినప్పుడు ఆయన వెనక ప్రభుత్వం లేదు, ఆయన వెనక మహారాజులు లేరు, ఆయన వెనక సమాజం లేదు, ఆయన వెనక పట్టుమని 10 మంది లేరు. ఆయన ఒక్కరే ప్రారంభం. సత్యదండాన్ని చేత్తో పట్టుకొని నిర్భయంగా అవైదికమైనటువంటి వాదనలను ఖండించి వేదము యొక్క ప్రమాణాన్ని మళ్ళీ నిలబెట్టి నేను వేద ధర్మాన్ని నిలబెడతానని బయలుదేరి ఆయనని చంపుతానని సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులున్నటువంటి గ్రామాలకి నగరాలకి కూడా నిర్భయంగా ఒక్కరే వెళ్ళి వాదన చేసి ఓడిపోయినటువంటి వారు శంకరాచార్యుల వారి మేధాశక్తిని చూసి వారి ప్రేమని చూసి ఆయనలో తల్లిని చూసి తండ్రిని చూసి ఆయనకి శిష్యులైపోయి ఆయన వెంట కొన్ని మైళ్ళ దూరం నడుస్తూ వెళ్ళిపోతుండేవారు. అలా భారతదేశమంతా తిరిగి అవైదికమైన వాదనలనన్నిటినీ ఖండించాలి అంటే ఒక్క సన్యాసాశ్రమం అయితేనే సరిపోతుందని సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. అది కూడా ఆపత్ సన్యాసము. తల్లిగారు నువ్వు సన్యాసం స్వీకరించడానికి వీల్లేదు, ఒక్కగానొక్క కుమారుడివి, అందుకని నువ్వు పెళ్లి చేసుకుని గృహస్థాశ్రమంలోకి ప్రవేశించవలసినది అని కోరుకుంటే ఆ తల్లిగారి కోరిక తీరిస్తే లోకమునకు క్షేమాన్ని చేకూర్చడం, వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టడం సాధ్యం కాదని ఒకనాడు దుర్వాసో మహర్షి ఇచ్చినటువంటి శాపం చేత నీటిలో ఉన్నటువంటి మొసలి శంకరుడి యొక్క పాదం పట్టుకుంటే కానీ శాప విమోచనం కాదు. ఆ పరమశివుడే ఇక్కడ శంకరాచార్యుల వారిగా ఉన్నారు. అందుకని శంకరాచార్యుల వారు పూర్ణానదిలో స్నానానికి ప్రవేశించగానే వచ్చి ఆయన కాలు మొసలి పట్టుకుంది. శంకరాచార్యుల వారు తల్లి వంక చూసి అన్నారు, అమ్మా నా కాలు మొసలి పట్టుకుంది, నన్ను సన్యసించడానికి అనుమతించావా? మొసలి విడిచిపెట్టవచ్చు, ఎందుకంటే సన్యాసం పునర్జన్మ. సన్యస్తోహం, నేను సన్యసించానంటాను. నన్ను అనుగ్రహించాడా ఈశ్వరుడు, బతుకుతాను. బతికితే సన్యాసిగా నీ కళ్ళ ముందు ఉంటాను. నువ్వు అంగీకరించకపోతే నా కాలు పట్టుకున్న మొసలి పూర్ణానదిలోకి ఈడ్చేస్తుంది, నీ కళ్ళ ముందు నన్ను తినేస్తుందమ్మా, అనుమతించమని అడిగారు. తల్లి అనుమతి లేకుండా సన్యాసం తీసుకోకూడదు. తల్లిగారు వెంటనే సన్యాసిగానైనా కొడుకు కళ్ళ ముందుంటే చాలని అనుమతించారు. ఆపత్ సన్యాసమని అప్పటికప్పుడు నీటిలో సన్యాసం తీసుకున్నారు. ఆ మొసలి విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దాని యథాస్వరూపాన్ని అది పొందింది శంకరుల పాదం పట్టుకోగానే. అంతే బయటికి వచ్చినటువంటి శంకరాచార్యుల వారు కాషాయ వస్త్రం ధరించి సన్యాసి అయి బాలశంకరులు. ఆయనకి అప్పటికి పరమేశ్వరుడిచ్చిన ఆయుర్దాయం 8 సంవత్సరములే. 8 ఏళ్లే భూమండలం మీద ఉండాలనుకున్నారు. మీరు మనందరం నిజంగా గర్వపడవలసినటువంటి విషయం, 16 సంవత్సరముల వయస్సు వచ్చేటప్పటికీ శంకరాచార్యుల వారు ఆసేతు హిమాచల పర్యంతము ఈ భూమండలాన్నంతటినీ, ఈ భారతదేశాన్నంతటినీ పర్యటించి అవైదికమైనటువంటి వాదనలను ఖండించి శివానందలహరి, సౌందర్యలహరి వంటి ఎన్నో స్తోత్రములను మనకిచ్చి ప్రాతస్మరామి శ్లోకాలతో కూడిన ఎన్నిటినో ఇచ్చి భగవద్గీతకి, బ్రహ్మసూత్రాలకి, ఉపనిషత్తులకి భాష్యాలిచ్చి, ప్రస్థానత్రయానికి భాష్య గ్రంథాలిచ్చి 16వ ఏట కాశీపట్టణాన్ని చేరుకుంటే వ్యాస మహర్షి ఆయన దర్శనం కోసం వచ్చారు. వ్యాసుడు వ్యాసుడిగా వచ్చాడనుకోండి, శంకరాచార్యుల వారి భక్తి, శంకరాచార్యుల వారి వినయం
ఎటువంటిది అంటే వ్యాసాచార్యుల వారే వచ్చి ఎదురుగుండా నిలబడితే శంకరాచార్యుల వారు నోరు విప్పి మాట్లాడరు. ఎందుచేత ఈ సమస్త వాంగ్మయము వ్యాసుడిచ్చినది. వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం, వ్యాసుని యొక్క ఉచ్ఛిష్టము ఈ వాంగ్మయం అంతా. అటువంటి వ్యాసుడే వచ్చి నిలబడితే ప్రణిపాతం చేసి నమస్కారం చేస్తారు తప్ప వాదన చెయ్యరు శంకరాచార్యుల వారు. నాతో వాదన చెయ్యడు, శంకరుల యొక్క బుద్ధి వైభవం ఏమిటో లోకానికి తెలియచెయ్యాలని వ్యాసుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి కూర్చుని ఏది నేను రచించిన బ్రహ్మసూత్రాలకి భాష్యం చేశావుట వినిపించమన్నారు. శంకరులు భాష్యం చెప్తుంటే వ్యాసాచార్యుల వారు ఆయనతో వాదన చేస్తున్నారు. 7 రోజులు అయిపోయింది. ఇద్దరి మధ్య వాదన నడుస్తూనే ఉంది. పద్మపాదాచార్యుల వారు గమనించారు. వచ్చినవాడు వ్యాసుడు, శ్రీ మహావిష్ణువు. వ్యాసో నారాయణ స్వయం, శ్రీమన్నారాయణుడే వ్యాసుడిగా ఉంటాడు. శంకరాచార్యుల వారు సాక్షాత్ పరమశివుడు. ఒక పక్క శ్రీ మహావిష్ణువు శివుడు కూర్చుని మాట్లాడుకుంటుంటే ఎన్నాళ్ళు కూర్చుని మాట్లాడుకుంటే పూర్తవుతుంది? మా వంటి కింకరులు ఏం చేస్తారని అడిగారు. శంకరాచార్యుల వారు గమనించారు. వచ్చిన వారు వ్యాసాచార్యుల వారు వృద్ధ బ్రాహ్మణుడు కాదని వెంటనే లేచి వ్యాసాచార్యుల వారికి ప్రణిపాతం చేసి నమస్కారం చేశారు. వ్యాసుడు మురిసిపోయి ఆశీర్వచనం చేసి, శంకరా నువ్వు అవతార పరిసమాప్తి చేసేస్తే ఈ భాష్యాన్ని, ఈ ఉపనిషత్తుల భాష్యాన్ని లోకంలో ప్రచారం చెయ్యగలిగినటువంటి సమర్థుడు ఉండడు. వేదాన్ని నిలబెట్టాలి అంటే ఇంకొక 16 సంవత్సరాన్ని తీసుకుని 32 సంవత్సరములు ఈ భూమండలం మీద ఉండి 32వ ఏటకి నువ్వు ఈ సనాతన ధర్మ ప్రచారాన్ని పూర్తి చేసి మళ్ళీ ఈ వేద ధర్మాన్ని బాగా ఊల్చుకునేటట్లు చేసి అవతార పరిసమాప్తి చెయ్యవలసింది అన్నారు. వ్యాసాచార్యుల వారి మాట నిలబెట్టడానికి వెంటనే చతుర్ముఖ బ్రహ్మగారు సత్యలోకం నుంచి కిందకొచ్చి శంకరాచార్యుల వారిని ప్రార్థించారు. అయ్యా, నేను మీకు ఆయుర్దాయం ఇవ్వడమా? మీరు శివావతారం, మీరు కావలసిన నాళ్ళు భూమి మీద ఉండొచ్చు అన్నారు. కానీ శంకరులు శంకరాచార్యుల వారిగా ఉన్నప్పుడు వారి వినయం అటువంటిది. బ్రహ్మగారి ఇచ్చినటువంటి మరొక 16 సంవత్సరముల ఆయుర్దాయాన్ని అంగీకరించారు. ఏకకాలంలో సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అయినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు ఈ భూమి మీద కలుసుకున్నటువంటి చారిత్రాత్మకమైన సందర్భం ఏర్పడింది ఒక్క శంకర భగవత్పాదుల యొక్క జీవిత కాలంలో మాత్రమే. అప్పుడు ముగ్గురు కలుసుకున్నారు. వ్యాసాచార్యుల వారికి ఇచ్చిన మాట నిజం చెయ్యడానికి ప్రస్థానత్రయ భాష్యాన్ని, వేద ప్రమాణాన్ని లోకంలో ప్రచారం చెయ్యడానికి 32 సంవత్సరములు మాత్రమే శంకరాచార్యుల వారు శరీరంతో ఉన్నారు. ఇవాళ ఎందరో చిన్నపిల్లలు పాఠశాలలలో చదువుకుంటున్న వాళ్ళు ఈ సభకు వచ్చారు. 32 సంవత్సరముల వయస్సులో శంకరాచార్యుల వారు ఎప్పుడు పడుకున్నారో తెలియదు, ఎప్పుడు చదువుకున్నారో తెలియదు, ఎప్పుడు వ్రాశారో తెలియదు, ఎప్పుడు వాదించారో తెలియదు, ఎప్పుడు ఎన్ని దేవాలయాలకు వెళ్ళారో తెలియదు, ఎన్ని స్తోత్రాలు చేశారో, ఎంతమందితో వాదించారో. వారి జీవితంలో అలసట అన్న మాటకి తావు లేదు. వారి జీవితంలో ఖేదము అన్న మాటకి తావు లేదు. వారి జీవితంలో ఒక చోటుకి ఈ సమయానికి వెళ్ళిపోతాననుకుని వెళ్ళలేకపోవడం అన్నది లేదు. ఎందుచేత అంటే శంకరుల యొక్క జీవితం 32 ఏళ్ళు మీరు వెతికి చూస్తే అంత ప్రణాళికాబద్ధంగా ఉంటుంది. అంత ప్రణాళికాబద్ధంగా మహానుభావుడు అలుపన్న మాట ఎరగకుండా వేదాన్ని అంత ప్రచారం చేసినటువంటి మహాపురుషులు. శంకరులకు ప్రతిరోజు నమస్కారం చేస్తే, శంకరాచార్యుల వారి పాదాలని ముట్టుకుని ఒక్క నమస్కారం చేస్తే జీవితంలో అలసత్వము, సోమరితనము పోతాయి. శంకరాచార్యుల వారి అనుగ్రహంతో జడత్వం పోయి పెద్దలు చెప్పిన మంచి మాటలు విని జీవితాన్ని మార్చుకునేటటువంటి లక్షణం మనలో అంకురిస్తుంది. అందుకే శంకర భగవత్పాదులు సన్యసించి లోకానికి మహోపకారం చేశారు. శంకరాచార్యుల వారి బ్రహ్మచర్యాశ్రమంలో కూడా ఈ లోకానికంతటికి ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. వారు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు కేవలం ఇంకా 8 ఏళ్లు కూడా రానటువంటి పిల్లవాడు, ఇంకా సన్యాసం కూడా, ఆతురత సన్యాసం కూడా తీసుకోలేదు. అటువంటప్పుడు గురువు గారు పిలిచి భిక్షాటన చేసి అన్నం తీసుకురమ్మన్నారు.
గురువుగారు చెప్పిన ఆజ్ఞ ఔదల దాల్చి ఒక బ్రాహ్మణ గృహం ముందు నిలబడి భిక్షాటన చేయడానికి వెళ్ళారు. ఆ ఇంట్లో ఉన్నటువంటి బ్రాహ్మణి, వృద్ధ బ్రాహ్మణి, ఆ బ్రాహ్మణుని భార్య గొప్ప దరిద్రురాలు. పాపం ఆమె దగ్గర ఏమీ లేదు. గృహస్థాశ్రమానికి ఒక ధర్మం ఉంటుంది. అన్ని ఆశ్రమాలు ధర్మము చేత కట్టబడి ఉంటాయి. గృహస్థు బ్రహ్మచారికి సన్యాసికి భిక్ష పెట్టాలి. అలా భిక్ష పెట్టనప్పుడు ఆ ఆశ్రమానికి అర్థం లేదు. ఇంకా అటువంటి గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధ బ్రాహ్మణి ఇంటి ముందుకొచ్చి బాలశంకరులు అప్పటికి సన్యాసం తీసుకోలేదు, భవతి భిక్షాందేహి అన్నారు. అరే, ఇంత తేజోమూర్తిగా ఉన్నాడు బ్రహ్మచారి, ఈ పిల్లవాడు నా ఇంటి ముందుకొచ్చి నిలబడ్డాడు, ఈ పిల్లవాడికి నేను ఏదైనా ఆయన పాత్రలో వేస్తానని చెప్పి ఆ పిచ్చి తల్లి ఇల్లంతా వెతికింది. ఏమీ కనపడలేదు. కటిక దరిద్రం. ఇంట్లో ఒక ఎండిపోయిన ఉసిరికాయ ఉంది. ఎందుకని అంటే ఆ రోజు తిథి ద్వాదశి, ఏకాదశి ఉపవాస తిథి. ఏకాదశి నాడు పరమ జాగ్రత్తగా ఉపవాసం చెయ్యాలి. ఇప్పటికీ ఏకాదశి ఉపవాసాన్ని అంత జాగ్రత్తగా చేసేటటువంటి సంప్రదాయం నిలబెట్టుకున్నటువంటి వారు ద్వైత సంప్రదాయంలో ఉన్నవాళ్ళు. వాళ్ళు ఏకాదశి నాడు వ్రతం కూడా చేయరు, తండ్రి తద్దినం కూడా పెట్టరు. ఎందుచేత అంటే భోక్తకు అన్నం పెట్టాలి, వాళ్ళు తినవలసి వస్తుందని. ఏకాదశి నాడు తండ్రి తిథి వస్తే ద్వాదశి నాడు తిథి పెడతారు. ద్వాదశి పారణ తిథి. ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి, ద్వాదశి నాడు ఉపవాస విరమణం చెయ్యాలి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చెయ్యాలి. సూర్యోదయం అవగానే అన్నం తిన్నా దోషం రాదు, ఈశ్వరారాధన పూర్తి చేసి. ద్వాదశి నాడు ఉపవాసం విరమించేటప్పుడు ఒక నియమం ఉంటుంది. ఉసిరికాయ తినకుండా ఉపవాసాన్ని విరమణం చేయకూడదు. ఉసిరికాయ తప్పకుండా తినాలి. ఆ బ్రాహ్మణుడు దరిద్రుడు, ఏమీ లేదు పాపం. ఎక్కడో పొలాల్లో పడిపోయినటువంటి వడ్ల గింజలు ఏరుకుని తెచ్చి దంపుకుని అన్నం వండుకు తినాలి. ఆయన వెళ్ళాడు వడ్ల గింజలు ఏరడానికి. లేదా 4 ఇళ్ల ముందు తిరిగితే వచ్చినటువంటి భిక్షాన్నం తెచ్చుకోవాలి. ఆ బ్రాహ్మణ పత్ని ఎదురుగుండా వచ్చి ఇంటి ముందు నిలబడినటువంటి బ్రహ్మచారి అయినటువంటి శంకరుల పాత్రలో ఏదైనా భిక్ష వేద్దామని ఇల్లంతా వెతికింది. ఏమీ కనపడలేదు. ఏమీ కనపడకపోతే ఎందుకు వచ్చిన గృహస్థాశ్రమం? ఒక బ్రహ్మచారికి భిక్ష పెట్టలేకపోయానని ఏడిచింది. మళ్ళీ వెళ్ళి వెతికింది. ఓ ఎండిపోయిన ఉసిరికాయ కనపడింది. పరమ సంతోషంతో తెచ్చి ఆ ఉసిరికాయ ఆయన పాత్రలో వేసేసింది. ఆ ఉసిరికాయ ఉపవాస విరమణం కోసం దాచుకున్న ఉసిరికాయ. అన్నం తినకపోయినా ఉసిరికాయ తినాలి కనీసం. అన్నం దొరుకుతుందో దొరకదో అని ఆ ఉసిరికాయ దాచుకుంది ఆ బ్రాహ్మణి పత్ని, ఆ భర్తతో కలిసి తిందామని. ఆ ఉసిరికాయ శంకరుల పాత్రలో వేసింది. చూశారు శంకరాచార్యుల వారు. ఎంత వయసు అనుకుంటున్నారు? చిన్న పిల్లవాడు. గట్టిగా 5-6 ఏళ్ల వయస్సున్న శంకరాచార్యుల వారు లక్ష్మీదేవిని ఉద్దేశించి స్తోత్రం చేశారు. పరమాద్భుతమైన స్తోత్రం. ఇప్పటికీ సంప్రదాయజ్ఞులందరూ చెప్తారు, ఏదైనా వస్తువులు పోయినప్పుడు కనకధారా స్తోత్రాన్ని నియమంగా కొన్నాళ్లు చదివితే పోయిన వస్తువులు దొరుకుతాయంటారు. అలా దొరికిన వాళ్ళు ఎందరో నాకు వ్యక్తిగతంగా జీవితంలో కూడా తెలుసు. అంత శక్తివంతం కనకధార. ఆ కనకధార స్తవం చేస్తూ ఆయన అంగం హరేహ పులకభూషణమాశ్రయంతి భృంగంగనేవ ముకుళాభరణంతమాలం అంగీకృతాకిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః ముగ్ధా ముహుర్విదధతైవ వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభవాయాః. అద్భుతమైనటువంటి శ్లోకాలు. ఎంత గొప్ప శ్లోకాలు చేశారో నిజంగా. లక్ష్మీనారాయణ తత్వాన్ని ఆవిష్కరించారు అందులో. బాలశంకరులు అంత చిన్న పిల్లవాడి నోటి వెంట అంత ప్రౌఢిమతో కూడుకున్నటువంటి శ్లోకాలు, అటువంటి స్తోత్రం ఎలా వచ్చిందా అనిపిస్తుంది. అందులోనే వేదాంతర్గతమైనటువంటి శ్రీ సూక్తాన్ని ఆధారం చేసుకుని అంటారు, దిగ్గస్తిభిక్కనక కుంభ ముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం అంటారు. అమ్మా, దిగ్గజములు
అంటే ఈ భూమిని అన్ని దిక్కుల యందు ఉండేటటువంటి ఏనుగులు ఉంటాయి భూమిని మోస్తూ. ఆ దిగ్గజములు ఆకాశగంగా జలాల్ని స్వర్ణ భాండాలతో పట్టుకుని తీసుకొచ్చి లక్ష్మీదేవికి రెండు వైపులా నిలబడి ఆ స్వర్ణ కలశలతో అభిషేకం చేస్తాయి. ఆ అభిషేకం చేసినప్పుడు ఆ బంగారు కలశలలోంచి పడినటువంటి నీటి చేత తడిసిపోయినటువంటి తెల్లని వస్త్రం కట్టుకుని ఉన్నటువంటి లక్ష్మీదేవి యొక్క స్వరూపాన్ని ప్రాతకాలంలో ఒక్కసారి స్మరించి ఎవరు నమస్కరిస్తారో వాళ్ళ దరిద్రం అంతా పోతుంది. కాబట్టి శంకరులు అంటారు, దిగ్గస్తిభిక్కనక కుంభ ముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అని పిలిచారు. అమ్మా, అలా నమస్కరించిన వాళ్ళకి దరిద్రం తీసేస్తావు కదా. అమ్మా, ఈ వృద్ధ బ్రాహ్మణికి ఎంత దరిద్రంతో ఉందమ్మా. నేను వచ్చి ఇంటి ముందు నిలబడి భవతి భిక్షాం దేహి అంటే పాపం అన్నం పెట్టలేక ఏడుస్తోందమ్మా. ఇంట్లో ఉన్న ఒక్క ఉసిరికైనా పాత్రలో వేసిందమ్మా, ఈవిడికి ఐశ్వర్యం ఇమ్మన్నారు. అంత చిన్న పిల్లవాడికి బాలశంకరులకు లక్ష్మీదేవి ప్రత్యక్షమై నిలబడింది ఆకాశంలో. శంకరులతో మాట్లాడింది. శంకర, ఇంత గొప్ప స్తోత్రం చేశావు, ఇవ్వవలసిందే ఐశ్వర్యం, కానీ ఇవ్వను. నువ్వు ఇంత గొప్ప స్తోత్రం చేశావు, నువ్వు అడుగు, నీకు ఇస్తాను. ఎంత ఐశ్వర్యం కావాలంటే అంత ఇస్తాను. లక్ష్మీదేవి ఎందరో మహానుభావుల యొక్క స్తోత్రాలకి పరవశించిపోయి అనుగ్రహించింది. శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి విద్యారణ్యుల్ని అనుగ్రహించింది ఒకప్పుడు. అలాగే వైష్ణవ సంప్రదాయంలో మహాపురుషులు ఎంత గొప్ప వాంగ్మయమో ఇచ్చినటువంటి మహానుభావులు వేదాంత దేశికులని వారికి అనుగ్రహించి లక్ష్మీదేవి ఒకప్పుడు అద్భుతమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇచ్చింది. ఒక బ్రహ్మచారి పెళ్లి చేసుకోవడానికి ఆయన స్తోత్రం చేస్తే, అలా శంకరులకు అనుగ్రహించి నీకు ఇస్తాను ఐశ్వర్యం కావాలంటే ఆ బ్రాహ్మణికి ఇవ్వను. ఎందుకు ఇవ్వనో తెలుసా? ఆమె గత జన్మలో ఇలా పెట్టింది లేదు. ఇలా పెట్టింది లేనప్పుడు నేను ఇవ్వడం అవకాశం లేదు శంకర. ఇలా పెట్టిన చెయ్యి అయితే ఇలా పెట్టడానికి అవకాశం ఉంటుంది ఈ జన్మలో. ఇలా పెట్టడం చేత కానప్పుడు నువ్వు ఇలా పెట్టుకున్నా పరమేశ్వరుడు అనుగ్రహం దొరకదు. నువ్వు ఇలా పెట్టడం నేర్చుకో, జీవితం పండుతుంది అని అమ్మవారు లోకానికి సందేశం ఇచ్చింది. శంకర, నేను ఇవ్వలేను ఐశ్వర్యం. ఎందుకు ఇవ్వలేనో తెలుసా? గత జన్మలలో ఈ బ్రాహ్మణి భర్త కాని ఎవ్వరికి ఏమీ పెట్టలేదు. పెట్టని వారికి పెట్టడం సాధ్యం కాదు. ఎందుకంటే ఈ జన్మలో ఆ చెయ్యి ఇలా ఉండవలసింది, ఇలా పెట్టే చెయ్యి కాలేదు. అందుకే నీకు పెట్టలేకపోయింది. ఇవ్వన ఐశ్వర్యం అంది. అంటే శంకరాచార్యుల వారు ఒక శ్లోకం చేశారు కనకధారలో. లక్ష్మీదేవి కరిగిపోయింది ఆ శ్లోకానికి. ఆయన అన్నారు, అమ్మా ఎవరో తెలుసా? ఈ వృద్ధ బ్రాహ్మణి విహంగ శిశవిషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ అన్నారు. అమ్మా, ఈమె ఎవరనుకుంటున్నావు? పక్షి పిల్లమ్మ అన్నారు. లోకంలో పక్షులకు ఆకలి ఎక్కువ, పాములకు భయం ఎక్కువ, గంధర్వులకు కామం ఎక్కువ. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఎక్కువ. పక్షికి ఆకలి ఎక్కువ అయితే పక్షి పిల్లకి మరీ ఆకలి ఎక్కువ. అందుకే పక్షి పిల్ల ఎప్పుడు ఆకలితో అరుస్తూ ఉంటుంది. పక్షి వెళ్ళి ఏదో తెచ్చి దాని నోట్లో పెడుతూ ఉంటుంది. మనం చూడండి, లోకంలో ఒక తల్లి అలా కూర్చుని బాబాయ్ అన్నం తిని 3 రోజులైంది, ₹1 ఇవ్వండి బాబాయ్ అందనుకోండి, మనం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ ఆమె పక్కన ఉన్నటువంటి ఒక చిన్న పిల్ల తల్లి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మని భుజం మీద కొట్టేస్తూ, అమ్మ 3 రోజులైందమ్మా, ఏమైనా తిని కడుపులో తిప్పేస్తోందమ్మా, ఆకలేస్తోందంటే మంచినీళ్లు తాగమంటున్నావమ్మా, అమ్మ మంచినీళ్లు తాగితే కక్కొచ్చేస్తోందమ్మా, అమ్మ కళ్ళు తిరిగిపోతున్నాయమ్మా, అమ్మ ఏమైనా పెట్టమ్మా అని అమ్మని అడుగుతోంది అనుకోండి. ఏం తెచ్చి పెట్టమంటావే, నేను తిని 4 రోజులైందని తల్లి కూతుర్ని కొడుతోంది అనుకోండి. అలా వెళ్ళిపోతున్నవాడు అడగకపోయినా వెళ్ళిపోతాడా? అదే పిల్ల అలా ఏడుస్తోందని వెంటనే వెళ్ళి గబగబా రొట్టె ముక్క తెచ్చి, ఏమో అలా కొడతావా, ఆకలితో ఉందంటే నువ్వు సగం తినా పిల్లగబెట్టు అంటాడు. పిల్ల ఏడుస్తుంటే ఎవడు చూడలేడమ్మా, నువ్వు తల్లివి, అందులో ఎవరు నువ్వు? లోకాలను కన్న తల్లివి,
మంగళదేవతవి. అమ్మా, ఈ బ్రాహ్మణి ఎప్పుడో ఏ జన్మలోనో తప్పు చేసిందా? తప్పు చేసిందని ఇప్పుడు శిక్ష వేశావా? ఇప్పుడు పెట్టవా? పక్షి పిల్లమ్మా, అంత ఏడుస్తుంటే నా మనసే కరిగిపోయిందే, పిల్లవాణ్ణి నీ మనసు కరగలా? అమ్మ ఇవ్వద్దు ఆవిడికి ఐశ్వర్యం అని అడిగారు. అడిగితే వెంటనే లక్ష్మీదేవి పరవశించిపోయి శంకరాచార్యుల వారు చేసిన శ్లోకానికి 1 గంట 48 నిమిషముల పాటు బంగారు ఉసిరికలు వర్షించింది ఆవిడ ఇంటి ముందు. నేను కేరళ రాష్ట్రం వెళ్ళినప్పుడు, కాలడీ వెళ్ళినప్పుడు ఒక కారు చేయించుకుని ప్రత్యేకం అడిగి ఆ ఇంటికి వెళ్ళాను. ఇప్పటికీ వాళ్ళు కనకధార కురిసినటువంటి ఇల్లు కాబట్టి ఆ ఇంటి గేటు మీద స్వర్ణతుమనాయ అని బోర్డు పెట్టుకున్నారు. ఆ ఇంటి ముందుకెళ్ళి నిలబడి ఆ యజమానిని పిలిచి అడిగాం, ఇక్కడైనా శంకరాచార్యుల వారు కనకధార స్తోత్రం చేశారని. అవునండి, ఇక్కడ నిలబడే శంకరాచార్యులు వారు చేశారు. మా వంశంలో ఎవరో పూర్వం ఉన్నటువంటి ముసలమ్మ, ఆవిడనే అనుగ్రహించారు శంకరులు, అప్పుడే కట్టారు ఈ మేడలన్నీ అని చూపించాడు ఆయన. మేము అక్కడ నిలబడి కనకధారా స్తోత్రం చేసి వచ్చాం. శంకరాచార్యుల వారి జీవితంలో చిన్న పిల్లవాడిగా ఉండగా వారు తన కొరకు అని కాకుండా ఒక వృద్ధ బ్రాహ్మణి కొరకు స్తోత్రం చేశారు. శంకరుల యొక్క మనసు గ్రహించింది అమ్మ. ఏమి అమ్మనంత నిగ్రహిస్తే కానీ ఇవ్వకుండా ముందే ఇవ్వచ్చుగా. అంటే లక్ష్మీదేవి యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే, గత జన్మలలో ఒకరికి పెట్టక పుణ్యకార్యాలు చేయక దరిద్రం అనుభవిస్తున్న వాళ్ళెందరో ఉన్నారు. శంకరాచార్యుల వారు అడిగారు అని ఐశ్వర్యం ఇచ్చి వృద్ధ బ్రాహ్మణికి. కానీ రేపొద్దున్న మనకి లక్ష్మీదేవిని స్తోత్రం చేయడానికి మనకు స్తోత్రం కూడా చేత కాదు, చేసిన తప్పులు క్షమించమని. మన కొరకు అని మన దరిద్రం పోవడానికి లక్ష్మీదేవిని ఉద్దేశించి స్తోత్రం చేయడానికి ఒక స్తోత్రం మనకు అందాలని శంకరాచార్యుల వారి చేత స్తోత్రం చేయించి బ్రాహ్మణిని అనుగ్రహించింది లక్ష్మీదేవి. శంకరాచార్యుల వారి జీవితంలో మొట్టమొదటి స్తోత్రం ఏది అంటే, దరిద్రంలో ఉన్న వాళ్ళందరినీ అనుగ్రహించడానికి కావలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి చింతామణి గుళిక వంటి స్తోత్రాన్ని లోకానికి బహుమానం చేస్తూ ప్రారంభం చేశారు. అందుకే ఆయన శంకరోతీతి శంకర, లోకాలకన్నిటికీ శుభం చేసిన మహానుభావుడైనటువంటి శంకరులు. అటువంటి శంకరులు కనకధారా స్తవం చేస్తూ ఒక అద్భుతమైన మాట ఒకటి చెప్తారు. అందులో ఆయన అన్నారు, అమ్మా శాకాంబరీతి గరుడధ్వజ సుందరీతి అంటూ ఆ శ్లోకం చేస్తున్నప్పుడు ఆయన లక్ష్మీదేవిని చెప్పారు. శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి అంటారు. అందులో సరస్వతీదేవిని చెప్పారు, లక్ష్మీదేవిని చెప్పారు, పార్వతీదేవిని చెప్పారు. 3 చెప్పినటువంటి వారు ఊరుకోవచ్చుగా. సృష్టికర్త భార్యని చెప్పారు, స్థితికర్త భార్యని చెప్పారు, ప్రళయకర్త భార్యని చెప్పారు, ఊరుకోవచ్చు కదా. ఆయన అలా ఊరుకోలేదు. గిర్దేవతేతి గరుడధ్వజ సుందరేతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేళిషు సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అన్నారు. లక్ష్మీదేవి అంటే కేవలం శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలని శంకరులు అనలేదు. అమ్మా, ఆ లక్ష్మివే అవసరమైతే దుర్గవి. నువ్వు వేసుకున్న బట్టల్ని బట్టి నువ్వు అవిస్తూ ఉంటావు. నువ్వు లక్ష్మిగా నిలబడి ఐశ్వర్యం ఇవ్వాలనుకుంటే ఓ పచ్చటి బట్ట కట్టుకుని డబ్బిస్తావు. నువ్వే అనుగ్రహించాలనుకుంటే తెల్లటి బట్ట కట్టుకుని శారదవై సరస్వతీ కటాక్షం చేస్తావు. అవతల వాడికి శక్తిని ఇవ్వాలనుకుంటే నువ్వే ఎర్రటి బట్ట కట్టుకుని పార్వతివై నిలబడతావు. అందుకునమ్మా అన్ని శక్తులు నువ్వేనమ్మా అన్నారు లక్ష్మీ అష్టోత్తరంలో. చెప్పట్లా? నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం త్రికాల జ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరీం. అదే వైదిక హృదయాన్ని శంకరాచార్యుల వారు ఆవిష్కరించారు. కాబట్టి ఆవిష్కరించి శంకరులంటూ ఆ శ్లోకంలో ఒక చమత్కారం చేశారు. గీర్దేవతేతి అంటే సరస్వతీదేవి, గరుడధ్వజ సుందరీతి అంటే శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలు లక్ష్మీదేవి, శాకంబరీతి శశిశేఖర వల్లభేతి, శశిశేఖర వల్లభేతి అంటే చంద్రరేఖ కలిగినటువంటి పరమశివుని యొక్క ఇల్లాలు పార్వతీదేవి. మరి సరస్వతీదేవిని లక్ష్మీదేవిని పార్వతీదేవిని చెప్పేసిన తరువాత శాకంబరీతి ఎందుకు మధ్యలో? శాకంబరీదేవి గురించి ఎందుకు ప్రస్తావన చేయాలి శంకరాచార్యుల వారు? అక్కడుంది శంకరుల యొక్క హృదయం. బాలశంకరులు అంత చిన్న పిల్లవాడు చేసిన స్తోత్రంలో ఉన్న ఆయన శక్తి, ఈ స్తోత్రంలో ఉన్న అంతర్లీనమైన భావనే తరువాతి కాలంలో శంకరాచార్యుల వారి వాంగ్మయం అంతటా మీకు కనపడుతుంది. అసలు మనిషి దరిద్రము అన్న మాటకి పరాకాష్ఠ ఏమిటి అంటే, ఇంట్లో ఐశ్వర్యం ఉండిపోవడం ఐశ్వర్యం కాదు.
ఎంత ఐశ్వర్యం ఉన్నా ఒంట్లో రోగం ఉండి తినలేకపోతే ఆ ఐశ్వర్యం దేనికి పనికొస్తుంది? శ్రీరుద్రంలో ఒక మంత్రం చెప్తారు, ద్రాపేయం ధస్సస్పతి దరిద్రం నీలలోహిత ఏషాం పురుషాణం ఆభేర్మో రోమా ఏషాం కించనా మమత్ అని. ఇంట్లో ఎంతో ఐశ్వర్యం ఉంది, శరీరంలో జబ్బు ఉంది, ఏమీ తినకూడదు. ఇప్పుడు వాడు దరిద్రుడా కాడా? తినడానికి కావలసినంత ఉంది, తినడానికి సమయం లేదు, దరిద్రుడే. తినడానికి కావలసినంత ఆకలి ఉంది, కావలసినంత తీరుబడి ఉంది, తినడానికి పదార్థం లేదు, వాడు దరిద్రుడే. దరిద్రుడు అంటే కేవలం తినడానికి లేనివాడే దరిద్రుడు కాదు, వీళ్ళందరూ దరిద్రులే. దరిద్రం పోవడం అన్న మాటకి మొట్టమొదటి లక్షణం ఏమిటి అంటే కడుపు నిండా తినడానికి ఉండాలి. ఒకానొకప్పుడు దుర్గమాసురుడనేటటువంటి ఒక రాక్షసుడు వేదాలు లేకుండా చేసి ఈ లోకంలో నీళ్లు లేకుండా చేసేసాడు. వేదాలు లేవు కాబట్టి యజ్ఞాలు లేవు, యజ్ఞాలు లేవు ధర్మం లేదు, ధర్మం లేదు కాబట్టి వానలు లేవు, వానలు లేకపోతే పాడి పంటలు లేవు. ఎక్కడా జనానికి అన్నం కూడా లేక ఏడుస్తుంటే అమ్మవారిని స్తోత్రం చేశారు. అప్పుడు అమ్మవారు శాకంబరి అన్న పేరుతో ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమై చేతుల నిండా ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు, నీళ్లు అన్నీ పట్టుకుని వచ్చింది. ఆ తల్లికి శాకంబరి అని పేరు. ఆమె అందరికీ ముందు అన్నం పెట్టింది. ఆవిడ ముందు అన్నం దొరకకపోతే ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి, వాడి ప్రాణాలు నిలబడవు. అయ్యా ప్రాణం పోయేటట్టుందండి, కాసిన మంచినీళ్ళు పోయింది, ఇంత అన్నం పెట్టండి అంటే నేను మీకు తీసుకొచ్చే బంగారపు ఇటకిచ్చాను అనుకోండి, ఎందుకు అది? అది కాదు దరిద్రం తీర్చేది, ముందు కడుపు నిండా తినడానికి అన్నం కావాలి. అందుకే అందరికీ కడుపు నిండా అన్నం దొరకాలి, ఎవరూ దరిద్రులై ఉండకూడదు, కడుపు మాడకూడదని పరమభక్తులైనటువంటి శంకరాచార్యుల వారు లక్ష్మీదేవిని అడిగిందేది అంటే శాకంబరీతి. అమ్మ ముందు కడుపు నిండితే కదు చదువుకోవడం, కడుపు నిండితే కదూ ఇంట్లో ఉన్న ఐశ్వర్యం లెక్క పెట్టుకోవడం, కడుపు నిండితే కదూ శక్తిగా నిలబడ్డం. అది నిలబడడానికి ముందు శాకంబరి. ఒకనాడు లోకాన్ని ఎలా నువ్వు కూరలిచ్చి అనుగ్రహించావో అలా నువ్వు ముందు అన్నం పెట్టడం చాలా అవసరమమ్మా అని శాకంబరీ దేవిని మళ్ళీ సరస్వతి, లక్ష్మీ, పార్వతుల్ని స్తోత్రం చేసిన మధ్యలోకి శాకంబరి ప్రస్తావన తీసుకొచ్చి ఆ శ్లోకంలో కలిపారు శంకరాచార్యుల వారు. శంకరాచార్యుల వారి జీవితం అంతా ఎప్పుడు అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ అన్నం తినాలి, అందరూ ఆనందంగా ఉండాలి. అందుకే చూడండి, వారు సన్యాసాశ్రమం స్వీకరించిన తరువాత కూడా కాశీ పట్టణానికి వెడితే అన్నపూర్ణాదేవి ముందుకెళ్ళి నిలబడితే నేనైతే నాకు అన్నం కావాలంటాను, నా భార్యా బిడ్డలకు అన్నం కావాలంటాను, మహా అయితే నా తోటివారికి అందరికీ అన్నం పెట్టమని అడుగుతాను. శంకరాచార్యుల వారు అలా అడగలేదు అమ్మవారిని. అన్నపూర్ణ దగ్గరికి వెళ్ళి వారు అడిగింది ఏమిటంటే, అమ్మా మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అన్నారు. అమ్మా మా అమ్మవి నువ్వే, మా నాన్నగారు పరమశివుడు, ఈ లోకాలన్నీ కూడా మా కుటుంబం అమ్మా, అందరూ నీ బిడ్డలే, అందరూ అన్నదమ్ములు అక్క చెల్లెళ్లే. అమ్మా నేను నా కుటుంబంతో భోజనానికి వచ్చాను, అన్నం పెడతావా అన్నారు. ఇప్పుడు అమ్మవారు అన్నం పెడితే ఒక్క శంకరాచార్యుల వారికి అన్నం పెట్టాలా, శంకరాచార్యుల వారి కుటుంబమైనటువంటి 3 లోకాలకే అన్నం పెట్టాలా? నన్ను మీరు మీ ఇంటికి భోజనానికి పిలిచారనుకోండి, కోటేశ్వరారు మీరు ఒక్కరే రండి భోజనానికి అన్నారనుకోండి, నేను నా భార్యా బిడ్డలతో కలిసి వచ్చాననుకోండి, మీరు ఒక్కరే రండి భోజనానికి అంటే మీ ఇంటికి వస్తానా నేను భోజనానికి? నేను రాను. నా భార్యని బిడ్డల్ని వదిలేసి నన్ను రమ్మంటే వాళ్ళు ఎక్కడ తింటారు? పిలిస్తే మా నలుగురిని పిలవండి, లేకపోతే వదిలేయండి, అంతేకాని నేను ఒక్కడిని రావడం కుదరదని చెప్తాను. మనం ఎవరమైనా వెళ్ళి అడిగితే నాకన్నం పెట్టమని అడుగుతాం, శంకరాచార్యుల వారు వెళ్ళి అడిగితే నాకు పెట్టమని అడగలేదు. అమ్మా 3 లోకాలతో కలిసి వచ్చాను, వాళ్ళందరూ నా కుటుంబం. ఎందుకో తెలుసా? వాళ్ళందరూ నీ బిడ్డలు, నువ్వు నాకు తల్లివి, శంకరుడు నా తల్లి నా తండ్రి, కాబట్టి 3 లోకాలు నా కుటుంబమే, వాళ్ళందరికీ కూడా అన్నం పెట్టమ్మా అన్నారు. సోదర సోదరీమణులారా, ఈ సభల్లో నిలబడి ప్రసంగాలు చేస్తే జాతీయ సమైక్యత రాదు. జాతీయ సమైక్యత ఎక్కడి నుంచి వస్తుందో శంకరాచార్యుల వారు చూపించారు. మనందరం ఆ పార్వతీ పరమేశ్వరుల బిడ్డలం, ఆ లక్ష్మీనారాయణుల బిడ్డలమన్న భావన మన ఎందు కలిగిన నాడు మన పక్కనున్నవాడు అన్నం తిననప్పుడు అన్నం తినాలి అని కోరుకుంటాం.
నదీ జలాలన్నీ మనకే ఉండాలని కోరుకోకుండా మన కిందవాడు కూడా నీళ్లు తాగాలన్న భావన ఎప్పుడు వస్తుందంటే మనందరం ఆ భరతమాత బిడ్డలమన్నాడు. ఆ భావన కలగాలి అంటే శంకరాచార్యుల వారి యొక్క హృదయాన్ని తెలుసుకోవాలి, శంకరాచార్యుల వారు ఇచ్చినటువంటి వాంగ్మయాన్ని చదువుకోవాలి. ఆనాడు మధ్యలో ఎల్లలు గోడలు లేకుండా అందరం ఒక్క తల్లి బిడ్డలమై నిజంగా భారతీయులందరూ నా సహోదరులు, భారతదేశము నా జన్మభూమి అని నోటితో ప్రతిజ్ఞ చేయడం, సభలకెళ్ళి సోదర సోదరీమణులారా అండం కాదు, శంకరాచార్యుల వారు చెప్పిన మార్గంలో నడిచి భగవంతుడు మనకి తండ్రి తల్లి అని నమ్మిన నాడు, ఆ పార్వతీ పరమేశ్వరుల బిడ్డలం మనం అందరం అన్ననాడు అందరి పట్ల మనం ప్రేమతో ఉండగలుగుతాం, అందరి పట్ల ఔదార్యంగా ఉండగలుగుతాం. శంకరాచార్యుల వారు మనకే అన్నం పెట్టమని అన్నపూర్ణమ్మని స్తోత్రం చెయ్యడమే కాదు, మనందరం కూడా సమైక్యతతో ఉండడానికి భక్తియే ప్రధానమని, భక్తిని విడిచిపెట్టిన నాడు ఐకమత్యత నిలబడదని, రకరకాలుగా సమాజాన్ని విడదీస్తూ ఐకమత్యంగా ఉండండి అంటే ఉండడం సంభవం కాదని, మనందరి తల్లిదండ్రులు ఒకరే అన్న భక్తి భావనతో నిలబడిన నాడే సమైక్యత నిలబడుతుందని, ఆ రోజునే జాతీయ సమైక్యతని ప్రబోధం చేసినటువంటి మహానుభావుడు శంకర భగవత్పాదులు. అసలు ఈ దేశంలో జాతీయ సమైక్యత గురించి మాట్లాడిన మొట్టమొదటి మహాపురుషుడు ఎవరైనా ఉంటే శంకర భగవత్పాదులే. అంతటి మహానుభావుడైన ఆయన చిన్నతనంలో ప్రారంభ శ్లోకాలు లక్ష్మీదేవిని ఉద్దేశించి వృద్ధ బ్రాహ్మణికి అన్నం పెట్టమని, ఆయన అన్నపూర్ణ దర్శనం చేసినప్పుడు ఆయన చేసినటువంటి స్తోత్రం అన్నం పెట్టమని. కేవలం అన్నం తిని ఈ శరీరాన్ని పెంచి కోర్కెలు అనుభవించి మట్టిలో కలిసిపోతే మనుష్య జన్మకు ఉపయోగం ఏమైనా ఉంటుందా? ఏం ఉండదు. 84 లక్షల జీవరాశులలో ఒక్క మనుష్య ప్రాణి తప్ప మిగిలిన ప్రాణులు ఏవీ కూడా శాస్త్రాన్ని చదువుకోలేవు, ఏవీ కూడా భగవంతుడి గురించి తెలుసుకోలేవు, ఏది భగవంతుని యొక్క నామం చెప్పలేవు. భగవంతుని యొక్క నామం చెప్పగలిగినటువంటి ప్రాణి ఏదైనా ఉంటే మనుష్య ప్రాణి ఒక్కటే. 83,99,999 ప్రాణులు భగవన్నామం పలకలేవు. కానీ మన అదృష్టం ఏమిటంటే మనం భగవన్నామం పలకగలం. ఒక్కసారి రామా అన్నాననుకోండి నా పాపరాశి ధ్వంసం అయిపోతుంది. ఒక్కసారి గోవిందా అన్నాననుకోండి, అప్పు తీసుకున్నవాడు అప్పు తీర్చకపోతే సిగ్గుపడి ఇంట్లో దాక్కున్నట్టు ఆ నామం చెప్పిన వాడి కోరిక తీర్చలేనేమోనని బెంగపెట్టుకుంటాట. అందుకే ఇప్పటికీ 7 కొండలెక్కిన ఎవరు వెంకటేశ్వరా అని పిలవరు. గోవిందనామములు గొంతెత్తి పాడుచు కొండెక్కు భక్తుల గుంపులొకట. ఆ స్వామి కొండ ఎత్తు గోవిందా గోవిందా అంటూనే కొండెక్కుతూ ఉంటారు. ఆ గోవిందనామం అంత గొప్పది. అందుకే భగవన్నామం పలకండి పలకండి, భగవన్నామం పలికితే రక్షింపబడతారు. మిమ్మల్ని కాపాడగలిగిన నామము గోవిందనామం ఒక్కటే. 7 రాత్రులు 7 పగళ్ళు ఏ కొండని ఎత్తి పట్టుకుని ఇంద్రుడు వర్షం కురిపిస్తుంటే రక్షించినటువంటి అవతారం గోవిందావతారం. గోవిందా అన్న నామం కృష్ణుడికి ఉత్తినే రాలేదు. అది ఏదో ఆయన యొక్క గుణము చూసి ఇచ్చినటువంటిది కాదు, కష్టపడి తనకి తాను సంపాదించుకున్నటువంటి నామం. ఏదో చిన్న కార్యం చేసి కాదు. 7 రాత్రులు 7 పగళ్ళు పిడుగులతో ఉరుములతో వడగళ్లతో వాన పడిపోతుంటే ఆవులు దూడలు గోపాలబాలురు గోపకాంతలు మరణిస్తుంటే ఆ గోవర్ధన ఉద్ధరణం చేసి ఆ పర్వతాన్ని తన చిటికిని వేలి మీద చెయ్యెత్తి పట్టుకుని తనని నమ్మక బయటుండిపోయిన వాళ్ళందరినీ కూడా రండి నేను రక్షిస్తానని చెప్పి బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపగా జాలండోజని దీని కింద నిలువంచింతింపగా బోలదు ఈ శైలాంబోనిది జంతు సంయుత ధరా చక్రంబు పైబడ్డ నాకేలల్లాడదు బంధులారనిలుడి క్రిందం ప్రమోదంబునన్. రండిరా దీని కింద నించోండి కాపాడతానని బతిమాలి జనాన్ని తెచ్చి కొండ కింద పెట్టి కాపాడిన అవతారం గోవింద నామం. అటువంటి నామంలో 7 రాత్రులు 7 పగళ్ళు రక్షించాడు. మనం ఎంతకాలం బ్రతికినా మనం బ్రతికేది చనిపోతే మనం చావడానికి ఒక్కరోజే ఉంది. ఎన్నాళ్ళు బ్రతికాడన్నది కాదు, 80 బతకనివ్వండి, 70 ఏళ్ళు 90 ఏళ్ళు 100 ఏళ్ళు బతికేది ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని 7 రోజులే. చనిపోవాలంటే 7 రోజుల్లో ఏదో ఒక రోజే. 7 రాత్రులు 7 పగళ్ళు కొండ ఎత్తి పట్టుకుని సముపార్జించుకున్న నామం గోవిందనామం. అంటే ఆ గోవిందనామం పలికితే నిన్ను రక్షిస్తాడ్రా అని చెప్పి భజ గోవిందం భజ నీ వక్షస్థలం మాకు
బాధపడుతోందని ఆయన సౌలభ్యాన్ని వర్ణించినటువంటి శ్లోకం శంకర భగవత్పాదులు ప్రాతస్మరామిలో చేసినటువంటి శ్లోకానికి యథాతథమైనటువంటి భావన. కాబట్టి శంకరాచార్యుల వారు అందించినటువంటి వాంగ్మయం లేదు. అందున సనాతన ధర్మంలో ఉండేటటువంటి వారికి ప్రార్థన అనేటటువంటిది అత్యంత ప్రధానమైనది. ఎందుచేత అంటారేమో, అసలు ప్రార్థన అన్న మాట వాడినది సనాతన ధర్మమునందు. ప్రార్థన అన్నది ఎప్పుడైనా ఉపయోగించేది ఎవరు అంటే సనాతన ధర్మంలో ఉన్న మనమేం ఉపయోగిస్తాం. ప్రార్థన ఎందుకు ఉపయోగిస్తాము అన్న మాట మీరు జాగ్రత్తగా ముందు గమనించవలసి ఉంటుంది. ఎప్పుడూ కూడా మనిషి మూడిటి చేత నొక్కబడుతూ ఉంటాడు. ఒకటి కాలము, రెండు దురితము, మూడు ఈశ్వరుడు. కాలము అని ఒకటి ఉంటుంది. ఆ కాలము ఈశ్వరుని యొక్క రూపం. కాల కలయతామహం అంటాడు గీతాచార్యుడు భగవద్గీతలో. కాలము మన చేతిలో ఉండదు, అది నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇందాక నేను ఇక్కడ సభలోకి వచ్చినప్పుడున్న కాలాన్ని మళ్ళీ వెనక్కి రమ్మంటే రాదు. కాలము ముందుకు వెళ్ళిపోతుంది తప్ప వెనక్కి రాదు. ముందుకు వెళ్ళిపోతున్న కాలంలో మన దురితమును బట్టి ఈశ్వరుడు ఫలితాన్ని ఇస్తాడు. నేను ఎప్పుడో ఏదో జన్మలో ఎక్కడో ఒక పాపం చేసి ఉండి ఉంటాను. ఆ పాపానికి ఫలితాన్ని ఈశ్వరుడు ఇవ్వాలి అని అనుకున్నాడు అనుకోండి. ఆ ఈశ్వరుడు నాకు ఫలితాన్ని ఇవ్వాలి అని సంకల్పం చేస్తే దాని నుండి తప్పుకోవడం నాకు సాధ్యం కాదు. నేను ఆ ఫలితాన్ని అనుభవించవలసింది. నేను ఏదో సంతోషంగా అలా గడుపుదాం, కాసేపు ఆ నాదనీరాజనం దగ్గరికి వెళ్ళొద్దామని వెడుతున్నాను అనుకోండి. అక్కడ పోసినటువంటి ఎత్తైన సిమెంట్ గుట్ట చూసుకోకుండా తన్ని ఆ పైకి వచ్చినటువంటి ఓ చిన్న ఇనప స్తంభపు ముక్కను దాన్ని గుద్దుకు ముందుకు పడిపోయాను అనుకోండి. కాలు తెగి నెత్తురు వచ్చింది అనుకోండి. 4 అడుగులేక వెయ్యలేక కారు ఎక్కి ఇంటికి వెళ్ళిపోయాను అనుకోండి. హాయిగా నాదనీరాజనం వింటూ ఆ స్వామివారి క్షేత్రంలో దేవాలయం ముందు తిరుగుదాం అనుకున్న వాణ్ణి కట్టుకుని ఇంటికి పోవలసిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, గత జన్మలో ఎప్పుడో ఎక్కడో ఎవరి పట్లో నేను చేసినటువంటి అపచారము పాపమై ఈ జన్మలో నేను సంతోషంగా గడుపుదాం అనుకున్న సమయంలో నాకు ప్రతిబంధకంగా వచ్చి నేను బాధపడేటట్టుగా చేసేటటువంటి వాడు వేరొకడు వాడు ఈశ్వరుడే. అఘోర స్వరూపములు ఆయనవే. అందుకే విష్ణు సహస్రనామ స్తోత్రంలో భయకృత్ భయనాశన, భయాన్ని ఇప్పించినా ఆయనే, భయాన్ని పోగొట్టినా ఆయనే తప్ప భయపెట్టడానికి ఓడు భయం పోగొట్టడానికి ఓడు ఉన్నాడు. సనాతన ధర్మంలో భయపెట్టేవాడు భయం పోగొట్టేవాడు కూడా పరమేశ్వరుడే. అటువంటి పరమేశ్వరుడు నాకు నేను చేసిన పాపానికి ఫలితాన్ని ఇవ్వాలనుకుంటే నేను తప్పించుకోలేను. తప్పించుకోలేనప్పుడు నేను అడగవలసినది ఒక్కటే అడగాలి. తెలిసో తెలియకో గతంలో నేను తప్పు చేసి ఉన్నాను, ఈశ్వరా ఇప్పుడు నా మీద ఆగ్రహించి ఆ తప్పుకి దారుణమైన ఫలితాన్ని ఇవ్వకండి. ఈ జన్మలో మారాను, మీ అనుగ్రహ శక్తిని తెలుసుకున్నాను, మీ పాదములు పట్టుకున్నాను, ధార్మికంగా బ్రతుకుతున్నాను. కాబట్టి నా పాపాలకి ఫలితాన్ని ఇచ్చేటప్పుడు ఎంత తక్కువ చేసి ఇవ్వవచ్చో అంత తక్కువ చేసి ఇవ్వండి. అంతేకాని నన్ను బాధ పెట్టవద్దు అని ప్రార్థన చేస్తాం పరమేశ్వరుణ్ణి. అప్పుడు కాలమునకు దురితమునకు మధ్య నొక్కబడకుండా ఈశ్వరుడు అడ్డొచ్చి కాపాడతాడు. అలా వెళ్ళిపోతున్న వాణ్ణి పాము కరవాలి. ప్రార్థన చేసి బయలుదేరాడు, పరమేశ్వరుడు అనుగ్రహించాడు. వాణ్ణో గండు చీమ కుట్టి విడిచిపెట్టింది. పాము కుట్టి విషం ఎక్కాలి, చీమ కుట్టి విషం ఎక్కింది. పూర్వం అయితే అసలు ఏ వైద్యశాలకో వెళ్ళి పడుకోవాలి. ఇప్పుడు చీమ కుట్టింది, ఒక్కసారి రుద్దుకుని వెళ్ళిపోయాడు. విషం ఎక్కలేదా? ఎక్కింది. బాధపడలేదా? పడ్డాడు. కానీ మరణ సదృశమైన బాధపడవలసిన అవసరం వచ్చిందా? లేదు. ఎవరు తీయగలడిలా? ఒక్క పరమేశ్వరుడే తీయగలడు. ఎందుకని? ఆయనకి మన దురితమంతా ఆయనకొక్కడికే తెలుసు కనుక. ఆ భగవంతుణ్ణి పరమభక్తితో ప్రార్థన చెయ్యాలి. ఆ ప్రార్థన చేసి ఆయన అనుగ్రహాన్ని పొందాలి. అప్పుడు నేను తప్పు చేశానని ఒప్పుకోవాలి. శంకరాచార్యుల వారు అటువంటి శ్లోకాన్ని రచన చెయ్యాలనుకోండి, కోటేశ్వరరావు చేసిన తప్పమ్మా అని చెప్పి శ్లోక రచన చేస్తే ఎలా కుదురుతుంది? శంకరాచార్యుల వారు ఆయన మీద పెట్టుకుని చెయ్యాలి శ్లోకం. నేను తప్పు చేశాను అని శంకరాచార్యుల వారు రచన చేశారనుకోండి, ఆ శ్లోకం నేను చదువుకున్నాను అనుకోండి, నేను తప్పు
చేశాను అని ఆ శ్లోకం నే చదివితే అమ్మవారి దగ్గరికి వెళ్ళి నే తప్పు చేశానని ఒప్పుకున్నట్టు. అంటే ఇప్పుడు మనందరి కోసం ఆ శ్లోకం రాయడానికి ఎవరు ఒప్పుకోవాలి తప్పు చేశానని? శంకరాచార్యుల వారు ఒప్పుకోవాలి. ఆయన కర్మ, ఆయన ఏమైనా తప్పు చేశారా? కానీ శంకరాచార్యుల వారి యొక్క ఔదార్యం అటువంటిది. అందుకే లోకంలో భగవంతుడి దగ్గర నిలబడి అతి తక్కువ స్థాయిలోకి వెళ్ళిపోయి ప్రార్థన చెయ్యవలసి వచ్చినప్పుడు శంకరాచార్యుల వారి కన్నా క్రిందికి వెళ్ళిపోయి ప్రార్థన చేయడం అసలు ఎవరికి సాధ్యం కాదు. ఎందుచేత అంటే ఒక చోట ఆయన అంటారు శివానంద లహరిలో, పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పలయ విభో అంటారు. శంకరా, నేను పశువుని, నాకేం తెలుసు? మీరు పశుపతి, మీరు పశుపతి కాబట్టి పశువుని మీరే రక్షించుకోవాలి. నా ఇంట్లో ఒక ఆవు ఉందనుకోండి, ఆ ఆవుని నేను రక్షించుకోవాలి, ఆ ఆవుని నేను కట్టాలి. అంతేకాని ఆ ఆవుని విచ్చలవిడిగా వదిలేసి ఆ ఆవుకి ఏదైనా ప్రమాదం సంభవించిందనుకోండి, ఆ ఆవుననరు, నన్ను అంటారు. అది రైలు పట్టాల మీదకి వదిలేశాననుకోండి, రైలు పట్టాల మధ్యలో దాని కాలు ఇరుక్కుపోయింది అనుకోండి, అందరూ కలిసి కష్టపడి గుమిగూడి ఆ పట్టాలు విప్పించి ఆ ఆవుని బయటికి తీసుకొస్తే నీకు బుద్ధి ఉందా లేదా? పట్టాల మీద ఆవుని విడిచిపెట్టడం ఏంటా? మేము చూడకపోతే రైలు వెళ్ళిపోయిన ఆవు మించి ఎంత ప్రమాదం జరుగును అని నన్ను తిడతారా, ఆవును తిడతారా? ఓ ఆవా, నీకు బుద్ధి ఉందా లేదా? రైలు పట్టాలు ఎక్కుతావా అని ఆవును అంటారా? అనరు. ఈశ్వర, నేను పశువుని, మీరు పశుపతి, నేను పాడైపోకుండా మీరు కాపాడండి అని అడిగారు శంకరాచార్యుల వారు. ఆయన కోసమా? ఆయన కోసం కాదు. నేను వెళ్ళి పరమశివుడి ముందు నిలబడి పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పలయ విభో అన్నాను అనుకోండి, శంకర, నేను పశువుని, మీరు పశుపతి, నన్ను కాపాడండి అని నేను అడిగినట్టు అవుతుంది. ఎవరు శంకరాచార్యుల వారి శ్లోకం చదివితే వారికే శంకరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. చదువు రానివాడు ఒకడు ఉంటాడు, చదువు వచ్చిన వాడు ఒకడు ఉంటాడు ఒక ఊళ్ళో. చదువు రానివాడు కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకుంటూ నాకు 3 ఎకరాలు పొలం ఇప్పించమని రాసి పెట్టవాయా అని అడుగుతాడు. ఆయనకేం రాదు. ఆయన పేరు మీద చదువు వచ్చిన వాడు రాస్తాడు, నేను ఇంత నిరుపేదని, నాకేమీ ధనం లేదు, ఒక పూట కూడా అన్నం తింటలేదు, నాకు దయచేసి 3 ఎకరాల పొలం ఇప్పించవలసింది అని. రాసినటువంటి వాడు ఏమి రాశాడో ఈ రాయించుకున్న వాడికి తెలియదు. కానీ ఆ రాసినటువంటి వాడు తీసుకొచ్చేటువంటి దరఖాస్తు మీద ఎవడు పొలం కావాలనుకుంటున్నాడో వాడు బొటన వేలి ముద్ర వేస్తాడు. నీకు చదువు రాదు, నువ్వు రాయలేదుగా, నీకెందుకు ఇస్తాను పొలం అని. ఆ దరఖాస్తు వ్రాసిన వారికి ఇస్తారా పొలం? నిశాని వేసిన వారికి ఇస్తారా పొలం? ఎవడు వేలి ముద్ర వేశాడో వాడికి ఇస్తారు. అలాగే అంత పాండిత్యంతో శంకరాచార్యుల వారు రాశారు కదా అని ప్రార్థనా శ్లోకం జరిగితే శంకరాచార్యుల వారికి వెళ్ళదు ఫలితం, మనకొస్తుంది ఫలితం. చదువురాని నిశానీకి కలెక్టర్ గారి కోసం దరఖాస్తు వ్రాసి పెట్టిన విద్యావంతుళ్ళ లోకానికి ప్రార్థన చేయడం కూడా చేత కాదని మన కోసమని చెప్పి ప్రార్థనా శ్లోకాలు కూడా రచయించి ఇచ్చినటువంటి జగద్గురువులు శంకర భగవత్పాదులు. అందుకే వారికి భగవత్పాద అని పిలుస్తారు. అంటే ఎవరి పాదములను పట్టుకుంటే భగవంతుడు అందుతాడో అటువంటి మహాపురుషులు శంకరులు. వారంతటి ఔదార్యం, వారంతటి కారుణికులు లోకంలో ఇంకొకరుండరు. వారు ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉండేవారు. వారు మన ఆంధ్రదేశంలో శ్రీశైల పర్వతం మీదకి వచ్చి కూర్చుని ఉన్నప్పుడు ఒకానొకప్పుడు ఒక కాపాలికుడు వచ్చి ఒక చక్రవర్తి శిరస్సన్నా కావాలి, ఒక సర్వసంగ పరిత్యాగి శిరస్సు కావాలి, చక్రవర్తి శిరస్సు తీసుకురావడానికి నన్ను చంపేస్తాడు, మీ శిరస్సు నాకు ఇమ్మని అడిగాడు. ఆయన అన్నారు, తప్పకుండా నా శిరస్సు తీసుకో, నాకేం అభ్యంతరం లేదు, నేను సన్యసించిన నాడే ఈ శరీరం నేను కాదన్న భావనతో ఉన్నాను, కానీ నా శిష్యులుండగా నువ్వు నా శిరస్సు తీసుకుంటే నా శిష్యులు అంగీకరించారు. అందుకే నా శిష్యులు పాతాళగంగా స్నానానికి వెళ్ళినప్పుడు నేను ధ్యానంలో ఉంటాను, నా శిరచ్ఛేదం చేసి నా తల పట్టుకుపోమన్నారు. శంకరాచార్యుల వారు ధ్యానంలో ఉండగా ఆ కాపాలికుడు వచ్చి, వాళ్ళు ఉగ్ర పూజలు చేసేటటువంటి సంప్రదాయంలో ఉన్నవారు, ఆ కాపాలికుడు వచ్చి శంకరాచార్యుల వారి కంఠాన్ని కత్తితో తరిగిపోతున్నాడు. శంకరాచార్యుల వారి శిష్యులలో ఒకరు పద్మపాదాచార్యుల వారు. పద్మపాదాచార్యుల వారికి నృసింహ మంత్రోపాసన ఉంది. వెంటనే వారికి ఏదో అనుమానం వచ్చింది, శంకరాచార్యుల వారికి ఏదో అపకారం జరుగుతోంది అని అనుమానం వచ్చింది. వారు వెంటనే నృసింహ మంత్రం చదివారు. నరసింహస్వామి ఆవహించి పద్మపాదాచార్యుల వారిని పాతాళగంగ దగ్గర ఉన్నటువంటి పద్మపాదాచార్యుల వారు ఒక్క దూకులో శ్రీశైల శిఖరం మీదకొచ్చి కత్తి ఎత్తి శంకరుల యొక్క కంఠాన్ని నరికేస్తుండగా
ఆ నరసింహస్వామి ఆ కాపాలికుడిని పట్టుకుని తన గోళ్లతో చీల్చి ముక్కలు చేసేశాడు. చేసేస్తే శంకరాచార్యుల వారు కళ్ళు తెరిచి చూసి పద్మపాదాచార్యుల వారిని అడిగారు, నీకు నరసింహ మంత్రోపాసన ఉందా అని అడిగారు. ఉంది అన్నారు పద్మపాదాచార్యుల వారు. ఒకసారి కాదు, శంకరాచార్యుల వారిని నరసింహస్వామి ఎన్ని మాటలు రక్షించాడో. ఒకానొకప్పుడు వారు శరీరాన్ని విడిచిపెట్టి వేరొక శరీరంలోకి ప్రవేశించారు, ఒక ప్రత్యేకమైనటువంటి వాదన కోసమని. వేరొక శరీరంలోకి ప్రవేశించి రాజు శరీరంలో ఉన్నారు పరకాయ ప్రవేశ విద్యతో. ఆయన శరీరాన్ని కాపాడమని శిష్యులకు అప్పజెప్పారు. శంకరాచార్యుల వారు మళ్ళీ వెనక్కి ఆయన శరీరంలోకి వచ్చేస్తే రాజు శరీరం పడిపోతుందని మంత్రి ఎక్కడెక్కడ శరీరాలు ఉన్నా కాల్చేయమన్నాడు. శంకరాచార్యుల వారి శిష్యుల దగ్గర ఆయన శరీరాన్ని లాక్కుని శంకరాచార్యుల వారి శరీరాన్ని తీసుకెళ్లి ఆ పాడె మీద పెట్టి కాల్చేస్తున్నారు, చితి మీద పెట్టి. ఆయనకి అప్పటికే కాళ్ళు చేతులు కాలిపోయాయి ఆ శరీరానికి. పద్మపాదాచార్యుల వారు చేసిన స్తోత్రాన్ని అర్థం చేసుకుని శంకరాచార్యుల వారు రాజు శరీరంలోంచి మళ్ళీ తన శరీరంలోకి వచ్చేశారు. వచ్చేసి చితి మించి లేచిపోయారు. లేచిపోయేటప్పటికీ కాళ్ళు చేతులు కాలిపోయాయి. కాలిపోయినప్పుడు నరసింహస్వామిని స్తోత్రం చేశారు. అదే ఇప్పటికీ అందరూ చదువుతూ ఉంటారు, లక్ష్మీం నృసింహమ మదేహి కరావలంబం అని. అయ్యా నాకు చేతులిమ్మని ప్రార్థన చేశారు. శంకరాచార్యుల వారు ప్రార్థన చేస్తే అనుగ్రహించినటువంటి నరసింహస్వామి మళ్ళీ శంకరాచార్యుల వారికి చేతులు ఇచ్చేశాడు. కాలిపోయిన చేతులు మళ్ళీ వచ్చేసాయి. నరసింహస్వామి శంకరాచార్యుల వారిని ఎన్ని పర్యాయములో రక్షించాడు. అంతటి మహాభక్తులు శంకర భగవత్పాదులు. వారు ఎన్ని స్తోత్రములు ఇచ్చారో, ఎన్ని ప్రకరణ గ్రంథాలు ఇచ్చారో, ఎన్ని భాష్య గ్రంథాలు ఇచ్చారో, ఎన్ని క్షేత్రాలలో చక్ర ప్రతిష్టాపన చేశారో. జంబుకేశ్వర క్షేత్రంలో తిరువాణక్కోయిల్ అంటారు తమిళనాట. అక్కడ ఎవ్వరూ కూడా అమ్మవారి ముందుకు వెళ్ళి నిలబడడం సాధ్యమయ్యేది కాదు ఒకప్పుడేమి. ఇప్పటికీ కూడా జంబుకేశ్వర క్షేత్రంలో అఖిలాండేశ్వరి అమ్మవారికి మహానైవేద్యం పెట్టాలి అంటే అర్చకులు పంచె కట్టుకుని పురుష రూపాలతో వెళ్ళరు. అమ్మవారి దగ్గర నైవేద్యం పెట్టడానికి వెళ్ళేటప్పుడు చీర కట్టుకుని ఆడవారిగా అలంకారం చేసుకుని వెళ్ళి మహానైవేద్యం పెడతారు. అమ్మవారి యొక్క శక్తి ముందు ఎవరు నిలబడలేకపోయేవారు, దేవాలయంలోకి వెళ్ళలేకపోయేవారు. శంకరాచార్యుల వారు చూసి ఎదురుగుండా గణపతి మూర్తిని పెట్టారు. పెద్ద కొడుకు హేరంబుడు, ఆయన్ని చూస్తే అమ్మవారు మనం దర్శనం చేయడానికి వీలైన స్థితిని పొందుతుంది అని. చాలా మంది ఒక తప్పు మాట మాట్లాడుతూ ఉంటారు, అమ్మవారు ఉగ్రమూర్తి అంటారు. ఉగ్రమూర్తి అన్న మాట వాడకూడదు, తప్పు. ఉగ్రమూర్తి కాదు. ఒక్కొక్క చోట ఒక్కొక్క రూపం ప్రతిష్ఠ అయినప్పుడు స్వయంభూ క్షేత్రాలలో భగవంతుడు కొంత శక్తితో వెలుస్తాడు. ఆ వెలిసినప్పుడు ఆ దేశకాలమాన పరిస్థితులలో ప్రజలలో ఉండేటటువంటి ఉపాసనా బలాన్ని దృష్టిలో పెట్టుకుంటాడు. వీళ్ళు ఇంత శక్తితో ఇంత భక్తితో ఉంటారు కాబట్టి నా దగ్గరికి వచ్చి నన్ను చూడగలరు అని. కానీ కాలాంతరమునందు మనమేం చేశామంటే భక్తి పోగొట్టుకుని లౌకికమైనటువంటి మార్గాలలో తిరగడం వల్ల భగవంతుని ముందు నిలబడగలిగినటువంటి తేజస్సు లేని స్థితిని పొందాం. ఉదాహరణ చెప్పాలి అంటే ఒకప్పుడు నేను ఈ కళ్ళజోడు లేకుండా చదవగలిగేవాడిని, ఈ కళ్ళజోడు లేకుండా చూడగలిగేవాడిని. ఇప్పుడు నా కన్నులు బలహీనమయ్యాయి. అందుకని ఈ కళ్ళజోడు లేకపోతే నేను చూడలేను, ఈ కళ్ళజోడు లేకపోతే నేను చదవలేను. అంటే ఇప్పుడు చదవడానికి కావలసినటువంటి బలాన్ని నా కళ్ళు పోగొట్టుకున్నాయి, శక్తిహీనత ఏర్పడింది. అలాగే భగవన్మూర్తి ముందు నిలబడడానికి కావలసినటువంటి ఉపాసనా బలం తగ్గిపోతే ఆ మూర్తి ముందు నిలబడగలిగిన శక్తి మనకు ఉండదు. అది లెక్క కట్టి ఎంత శక్తి ఎక్కువగా ఉందో ఆ శక్తిని తగ్గించాలి. ఆ లెక్క కట్టడం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. అది చేసిన మహానుభావులు ఈ దేశంలో శంకర భగవత్పాదులు ఒక్కరే. శంకరాచార్యుల వారు ఆ దక్షిణ దేశంలో ఉన్నటువంటి అఖిలాండేశ్వరి క్షేత్రానికి వెళ్ళి అమ్మవారిలో అధికంగా ఉన్నటువంటి శక్తిని తీసి మళ్ళీ అది జలక్షేత్రం, పరమశివుడు అక్కడ అప్పు క్షేత్రంలో నీటికి అధిపతిగా ఉన్నాడు. అందుకే శివలింగం దగ్గర నీరు ఊరుతూ ఉంటుంది. నీటిలో శ్రీచక్రం వెయ్యకూడదు కనుక వజ్రతాటంకములను తయారు చేసి వజ్రతాటంకాలలోకి శ్రీచక్రాలు వేసి
శ్రీచక్రాల్లోకి ఆ శక్తిని పెట్టి అవి అమ్మవారి చెవులకు అమర్చి ఆ అమ్మవారి దర్శనం చేసిన వాళ్ళకందరికీ మంగళాలు కలిగేటట్టు ఆ శ్రీచక్ర తాటంకములో అమ్మవారి చెవులకు ఉన్న కారణం చేత కావేరీ జల సమృద్ధితో ఉండేటట్టు అనుగ్రహించినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. వారు ఎన్ని చోట్ల శ్రీచక్రాలు వేశారో, ఇన్ని చోట్ల దేవాలయాల్ని పునర్నిర్మాణం చేశారో, ఇన్ని చోట్ల ఎంత దేవతా ప్రతిష్టలు చేశారో, ఎన్ని స్తోత్రాలు చేశారో. వారు కైలాస పర్వతానికి వెడితే పార్వతీదేవి అనుగ్రహించి బహూకరించిన సౌందర్య లహరిలో కొన్ని శ్లోకాల్ని నందీశ్వరుడు తీసేసుకుంటే అమ్మవారు ఆజ్ఞాపించింది నువ్వు పూర్తి చేయమంది. శంకరాచార్యుల వారు పూర్తి చేసి తీసుకొచ్చి సౌందర్య లహరి అన్న పేరుతో కేవలం కైలాసంలో ఉన్నటువంటి సౌందర్య లహరిని భూమి మీదకి తీసుకొచ్చి మనకందరికీ అందించిన మహాపురుషులు శంకరాచార్యుల వారు. పరమశివుడు తన చేత్తో ఇచ్చినటువంటి 5 శివలింగాల్ని తీసుకొచ్చి భారతదేశమంతా ఉంచినటువంటి మహాపురుషులు శంకరులు. అందులో 3 శివలింగాల్ని దక్షిణ దేశంలో ఉంచారు. ఒక శివలింగం చిదంబరంలో ఉంది, మోక్షలింగం. ఒక శివలింగం భోగలింగం అన్న పేరుతో శృంగగిరి పీఠంలో ఉంది. ఒకటి యోగలింగం అన్న పేరుతో కంచి కామకోటి మఠంలో ఉంది. ఇప్పటికీ ఆ శివలింగాల్ని ప్రతిరోజు నియమం తప్పకుండా 0 డిగ్రీల వాతావరణం కన్నా కూడా కిందకి దిగిపోయినా సరే పీఠాధిపతులు నియమం తప్పకుండా వారు ఎక్కడికైనా వెడుతుంటే, సంచారానికి వెడుతుంటే చీకటి పడే వేళటికి ఏ ఊరు చేరుకుంటారో లెక్క కట్టుకుని అక్కడికి వెళ్ళి పాక వేసి ఆఖరికి ఇలా నీళ్లు పోస్తూ ఉంటే మంచుగడ్డ అయిపోయేటటువంటి వాతావరణంలో కూడా నియమం తప్పకుండా ఇప్పటికీ ఆ శివలింగాలకి అభిషేకం జరుగుతోంది. కాబట్టే ఇప్పటికీ వర్షాలు పడుతున్నాయి. నేను పరమ సత్యం చెప్తున్నాను. అలా వర్షాలు పడడానికి వీలుగా, ధర్మం నిలబడడానికి వీలుగా ఆ శివలింగాల్ని ఆరాధన చెయ్యడానికి భారతదేశానికి 4 మూలలా 4 పీఠాలను పెట్టిన ఏకైక వ్యక్తి శంకర భగవత్పాదులు. వేరొకరు ఎవ్వరూ పీఠస్థాపన చెయ్యలేదు. పీఠస్థాపన చేసిన కీర్తి గణించిన వ్యక్తి శంకర భగవత్పాదులు ఒక్కరే. మళ్ళీ అవైదికమైన వాదనలు భారతదేశంలో ప్రవేశించకూడదని, అవైదికమైన వాదనల చేత వేద ప్రమాణము దెబ్బ తినకూడదని తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమంలో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠము, 4 దిక్కుల 4 పీఠములను స్థాపించి 4 వేదములను ఆమ్నాయం చేయడానికి అధికారం ఇచ్చి వారికి సరస్వతీదేవి పట్ల, జ్ఞానం పట్ల అంత ప్రీతి కనుక దశనామి సన్యాస వ్యవస్థనంతటినీ సంస్కరించి ఎక్కువ మంది సన్యాసులకి భారతి, సరస్వతి, ఇంద్ర సరస్వతి అన్న పేర్లుంచినటువంటి ఘనత శంకర భగవత్పాదులకే దక్కుతుంది. వారు షణ్మత స్థాపనాచార్యులై వేదాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసి జగదాచార్యులై 4 పీఠములను స్థాపించి కైలాసం నుంచి శివలింగాల్ని తీసుకొచ్చి భారతదేశంలో స్థాపించి వాటికి నిరంతరం అభిషేకం జరగడానికి 4 పీఠములకు ఆధిపత్యం వహించడానికి కావలసినటువంటి మహాపురుషులు తన సంకల్పం చేత ఎప్పటికీ పుడుతూనే ఉండేటట్టుగా సంకల్పం చేసి అనుగ్రహించారు. కాబట్టే ఇవాళ ప్రాతస్మరణీయులైనటువంటి ఎందరో పీఠాధిపతులు సనాతన ధర్మానికి ఇవాళ ఇంత గొప్పగా ఖ్యాతి ఉంది అంటే ఆ మహాపురుషుల వల్ల ఉంది. అటువంటి కారణజన్ములందరూ వచ్చారు అంటే దానికి కారణం శంకరాచార్యుల వారి యొక్క సంకల్ప బలం. ఆయన సంకల్ప బలం వల్లే శంకరాచార్యుల వారు మళ్లీ మళ్లీ అవతారంగా వస్తూ ఉంటారు. కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి 68వ పీఠాధిపతులైనటువంటి ప్రాతస్మరణీయులు కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి ప్రాతస్మరణీయులు. శంకరాచార్యుల వారు ఎలా భారతదేశమంతా పాదచారి అయి పర్యటించారో అలా పాదచారి అయి పర్యటించారు. శంకరాచార్యుల వారికి వ్యాసాచార్యుల వారంటే ఎంత భక్తో పరమాచార్య స్వామి వారికి శంకరాచార్యుల వారంటే అంత భక్తి. ఎంత భక్తితో ఉండేవారు అంటే ఒకానొకప్పుడు ఆయన పీఠంలో ఉండగా పీఠంలో వంట చేసేటటువంటి వ్యక్తి తోటకూర పప్పు తీసుకొచ్చి వేశాడు. ఆయన భిక్ష అంతా పూర్తయిపోయిన తర్వాత వంట చేసిన వ్యక్తి భిక్షావందనం చేస్తాడు. వందనం చేశాక అడిగారు, ఇవాళ ఏ పప్పు వండావు అని అడిగారు. తోటకూర పప్పు చేశానన్నాడు. తోటకూర పప్ప చాలా బాగుందే అన్నారు. మరునాడు కూడా తోటకూర పప్పు వేశాడు, తిన్నారు. 3వ రోజు కూడా తోటకూర పప్పు వేశాడు, తిన్నారు.
4వ రోజు భిక్షా సమయం వచ్చేటప్పటికి ఆయనకి భోజనం పెడుతున్నారు. నేను ఇవాళ భిక్ష తీసుకోవట్లేదని తిన్నగా గోశాలలోకి వెళ్ళి ఆవు పేడ కొద్దిగా ఉసిరికాయంత తీసుకుని తన నాలుక మీద రాసుకుని గోమూత్రాన్ని తీసి ఆచమనం చేసి వెళ్ళిపోయారు తను ఉండేటటువంటి విడిదిలోకి. 4 రోజులైపోయింది, 5 రోజులైపోయింది, 6 రోజులైపోయింది. పీఠాధిపతులు భిక్ష తీసుకోవట్లేదు. మఠానికి శ్రీకార్యం అని ఉంటారు, కార్యక్రమాలను నిర్వహించేవారు. ఆయన హడిలిపోయి వెళ్ళి అడిగారు, ఏ అపరాధం జరిగింది? మీరు ఎందుకు అన్నం తింటలేదు? మీరు ఎందుకు గోమూత్రాన్ని ఆచమనం చేసి ఆ గోమయాన్ని నాలుక మీద రుద్దుకుంటున్నారని అడిగారు. పరమాచార్య స్వామి వారు అన్నారు, అతని తప్పు కాదు, నాదే తప్పు. జింహకి వశమయ్యాను. అతను పప్పు వేస్తే ఏ పప్పు అని అడిగాను, తోటకూర పప్పు అన్నాడు, బాగుందన్నాను. మళ్ళీ వేశాడు, ఎక్కడదని అడిగాను. మీకు తోటకూర ఇష్టమని భక్తులకి చెప్పాను, అందరూ తెస్తున్నారన్నాడు. శంకరాచార్యుల వారు పెట్టినటువంటి పీఠానికి నేను అధిపతినై నన్ను ఎవరైనా చూస్తే నా సన్యాసాశ్రమ నామం తెలియకపోయినా శంకరాచార్యుల వారు వస్తున్నారంటారు. అంత పరమ పవిత్రమైనటువంటి మహానుభావుడి యొక్క వేషం కట్టి ఆయన చెప్పిన సిద్ధాంతాలు ప్రచారం చెయ్యవలసిన వాణ్ణి, సన్యాసాశ్రమంలో ఉన్నవాణ్ణి తోటకూర రుచికి లొంగిపోయానే, రేపు పొద్దున్న ఎక్కడికి వెళ్ళినా ఆయనకి తోటకూర పప్పిష్టం అంటారు. ఏమి నా యొక్క సన్యాసమని రుచికి లొంగిపోయిన నా నాలుకని శుద్ధి చెయ్యడానికి అన్నం మానేసి గోమూత్రంతో ఆచమనం చేసి గోమయంతో నాలుకని శుద్ధి చేసుకుంటున్నానని చెప్పారు. అంతటి వినయం. శంకరాచార్యుల వారి పేరు చెప్తే పడిపోయేవారంతే, అంతటి మహాభక్తులు. అటువంటి మహాస్వామి వారు ఆవిర్భవించారు అంటే శంకరాచార్యుల వారి యొక్క సంకల్ప బలం. ఒక్కొక్క వ్యక్తి వాళ్ళ యొక్క నిజాయితీ చూస్తే, వాళ్లకున్న నిబద్ధత చూస్తే ఆశ్చర్యపోతాం. 96 సంవత్సరముల వయస్సు వచ్చే వరకు మహాస్వామి వారికి రేజర్ అనేటటువంటి పరికరాన్ని పురుషులు గడ్డం గీసుకోవడానికి వాడతారన్న విషయం తెలియదు. ఆయనకి ఎప్పుడైనా న్యూస్ పేపర్ ఇస్తే ఆయన చదవకూడనివి అక్కర్లేనివి కత్తిరించేసి ఇచ్చేవారు. ఒక రోజున అలా ఇచ్చినప్పుడు పొరపాటున అందులో రేజరు ప్రకటన ఒకటి ఉండిపోయింది. ఆయన అది చూసి అడిగారు, ఇదేమిటి అని అడిగారు. అడిగితే పురుషులు గడ్డం చేసుకుంటారు దీంతో అన్నారు. ఆయన అది చూసి, ఓహో దీంతో పురుషులు గడ్డం చేసుకుంటారా అని అడిగారు. ఇప్పుడు 96 ఏళ్ల వయస్సులో, 96 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఆయనకి అసలు కొన్ని విషయాలు తెలియవు. తన ఆశ్రమాన్ని, సన్యాసాశ్రమాన్ని అంత పవిత్రంగా అంత గౌరవంగా ఉంచుకున్న వ్యక్తి మహానుభావుడు. 90 ఏళ్లు దాటిపోయిన తరువాత ఉరప్పంజరం పైకొచ్చేసి సత్యదండాన్ని చేత్తో పట్టుకుని సన్యాసాశ్రమ ధర్మానికి కట్టుబడి ఒక చేతి రిక్షా మీద కుడి చెయ్యి వేసి ఆ రిక్షా తొక్కి తీసుకెడుతుంటే తాను ఆ రిక్షా వెనక నడిచి వెళ్ళిపోతుంటే ద్రవిడ దేశంలో బస్సుల్లో వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా బస్సులు రోడ్ల పక్కన ఆపి కొన్ని 100 మంది కిందకి దిగి చెప్పులిప్పి ఆయన వెళ్ళిపోతుంటే రహదారులకు 2 వైపులా నేల మీద పడి ప్రణిపాతం చేశారు. అటువంటి మహాపురుషుల వల్ల ఈ దేశానికి కీర్తి ప్రతిష్టలు వచ్చాయి. అటువంటి మహాపురుషుల వల్ల సనాతన ధర్మం నిలబడింది. అటువంటి మహాపురుషులు రావడానికి కారణం శంకరాచార్యుల వారి యొక్క సంకల్ప బలం. శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖర భారతీ స్వామి శివలింగానికి అభిషేకం చేస్తూ పూజ చేస్తూ అకస్మాత్తుగా అంతర్ముఖత్వాన్ని పొందేసేవారు. ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః అంటే 2 పూలేసేవారు. అంతే, సమాధిలోకి వెళ్ళిపోయేవారు. సంకల కింద చేతులేసి తీసుకెళ్లి గదిలో కూర్చోబెట్టి పీఠాధిపతి స్నానం చేయకుండా ఉండకూడదని తుంగానదీ జలాలు తీసుకెళ్లి బిందెలతో పోసేస్తుండేవారు. 10 రోజులు 15 రోజుల తర్వాత ఆయన బహిర్ముఖులయ్యేవారు. అంతటి జీవన్ముక్తులు, అంతటి మహానుభావులు, కారణజన్ములు. శృంగగిరి పీఠాధిపతుల యొక్క చరిత్ర చదువుతుంటే నిజంగా ఉగ్ర నరసింహ భారతి, సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతి, అలాగే మహానుభావుడు చంద్రశేఖర భారతి, ఇటువంటి ఆ స్వాముల యొక్క జీవిత చరిత్రలు, కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషుల్లో చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి, మహాదేవేంద్ర సరస్వతీ స్వామి వాళ్ళ జీవితాల గురించి చదువుతుంటే ఇంతటి మహాపురుషులు పుట్టబట్టి కదా ఈ దేశానికి ఇంత గౌరవం వచ్చింది అనిపిస్తుంది. అంతటి మహాపురుషులు పుట్టారు అంటే దానికి కారణం శంకరాచార్యుల వారి యొక్క సంకల్ప బలం. శంకరులు
ఎప్పటికీ ఈ దేశంలో అవైదికమైనటువంటి వాదనలు ప్రవేశించకూడదని, వేదం నిలబడాలని, వేదము యొక్క ప్రమాణము నిలబడాలని కోరుకుని సన్యాసాశ్రమంలో ఉండి దాన్ని ఏ విధమైన స్వార్థం లేకుండా పరమత్యాగంతో బోధ చేసేటటువంటి పీఠాధిపతులు ఉద్భవించాలని కోరుకుని పీఠస్థాపన చేశారు. అంతటి మహానుభావులు శంకరులు. శంకరాచార్యుల వారి అవతార పరిసమాప్తి చేస్తుంటే కొంతమంది శిష్యులు వెళ్ళి అడిగారు, మీరు మహాసముద్రం అంత వాంగ్మయం ఇచ్చారు, అవతార పరిసమాప్తి చేస్తున్నారు, మీరు మాకు సులభంగా అర్థమయ్యేటట్టుగా చెప్పవలసింది అని అడిగారు. వారు చెప్పిన మాట మనకి నిరంతరం జ్ఞాపకంలో ఉంచుకోవలసిన మాట. వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం. వేదమును ప్రమాణవాక్కుగా స్వీకరించండి. వేదం ఏం చెప్పిందో దాన్నే నమ్మండి. వేదం చెప్పినట్టుగా మీ కర్మని అనుష్ఠానం చెయ్యండి. వేదం చెప్పినట్టు బ్రతకండి. దుస్తర్కస్తు విరంయతాం. మీకు బుద్ధి ఉంది, శక్తి ఉంది అని వేదానికి విరుద్ధమైన వాదనలను సమర్థించడానికి దాన్ని వాడవద్దు. వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి సిద్ధాంతాల్ని రక్షించడానికి, సమర్థించడానికే మీ శక్తిని వాడండని తన చరమ సందేశాన్ని లోకానికి అందించారు. అటువంటి శంకరాచార్యుల వారు అందించని స్తోత్రాలు లేవు. ఆఖరికి వారికి కించిత్ ఆగ్రహం కలిగి ఒక బ్రాహ్మణుడి వంక చూసి మూఢా అని పిలిచి మాట్లాడినా కూడా అది నిత్యం స్మరించవలసినటువంటి భజన శ్లోకాలు అయిపోయాయి. అవే నేను ఉపన్యాసం ప్రారంభించే ముందు శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానములకు సంబంధించిన వెంకటేశ్వర సంగీత కళాశాలకి అధ్యక్ష స్థానమునందున్నటువంటి తల్లి ఆ వైలిన్ మీద వాయించి మనకందరికీ కూడా అందించినటువంటి శ్లోకాలు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే. ఒక్కొక్క శ్లోకం వింటుంటే విరిగిపోతుంది. అంత అద్భుతమైనటువంటి శ్లోకాలు. మూఢజహీహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తంతేన వినోదయ చిత్తం. అమృత గుళికల్లాంటి శ్లోకాల్ని మనకిచ్చారు. శంకరాచార్యుల వారి పాదములను నమ్ముకుంటే చాలు. ఇప్పటికీ సంప్రదాయజ్ఞులైనటువంటి వారు ఒక మాట చెప్తూ ఉంటారు, గురువు లేకపోతే గురువుగా ఎంచుకుని నమస్కరించి తరించాలి అనుకుంటే అలా గురువుగా ఎంచుకోబడడానికి యోగ్యత కలిగిన వ్యక్తి ఒక్కరే, శంకర భగవత్పాదులు. శంకరాచార్యుల వారి మూర్తి ఇంట్లో పెట్టుకుంటే నాకు గురువు లేడన్న మాట అనక్కర్లేదు. శంకరులు గురువై జీవితాన్ని నడిపిస్తారు. అందుకే శంకరులకి దేశికులు అని ఒక నామం. అందుకే తోటకాచార్యుల వారు శంకరాచార్యుల వారి మీద స్తోత్రం చేస్తే భవశంకర దేశికమే శరణం అంటారు. దేశిక అన్న మాటకు అర్థం ఏంటంటే మార్గాన్ని చూపించేవారు అని. అయోమయంతో అంధకారంలో తిరుగుతున్న మనకి మళ్ళీ భగవంతుడి పాదాల వైపుకి నడవడానికి కావలసినటువంటి వెలుతురు చూపించి అటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యములు పొందడానికి కావలసిన వాంగ్మయం ఇచ్చి అనుగ్రహించగలిగినటువంటి జగద్గురువులు శంకరాచార్యుల వారు. అటువంటి శంకరాచార్యుల వారి యొక్క పరంపరలో వచ్చినటువంటి పీఠాధిపతుల యొక్క అనుగ్రహ విశేషణం చేత వచ్చినటువంటి కామకోటి పీఠపాలిత శంకరమఠ ప్రాంగణం ఈ వెంకటగిరి క్షేత్రంలో 100 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి శుభవేళలో ఇవాళ ఉదయం గణపతి హోమం, రుద్రహోమం, చండీ హోమం చేసి సాయంకాలం వేళలో సభ చేసి పెద్దలందరినీ పిలిచి శంకర భగవత్పాదుల యొక్క వైభవం గురించి విహంగ వీక్షణంగా 4 మాటలు చెప్పమని నన్ను ఆహ్వానించడం నా జీవితంలో నేను మరిచిపోలేనటువంటి మధురాతి మధురమైనటువంటి కాలం. ఇటువంటి పవిత్రమైనటువంటి రోజున వచ్చి ఈ ప్రదోష వేళలో ప్రాజ్ఞులైన మీ అందరి ముందు కూర్చుని అపర శివావతారులు, జగదాచార్యులు, అపరశంకరులైనటువంటి శంకర భగవత్పాదుల గురించి 4 మాటలు చెప్పుకునేటటువంటి అదృష్టాన్ని నాకు కటాక్షించినటువంటి పెద్దలు వెంకట శర్మ గారు, మిగిలినటువంటి పాలక మండలి వారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ, శంకరుల జీవితం గురించి మాట్లాడటము అంటే సముద్రాన్ని ఆచమించడానికి ప్రయత్నించడం లాంటిది. కానీ ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త సర్గే లోకే కామదుగ్భవతి. నమ్మి భక్తితో ఒక్క మాట చెప్పినా చాలు అమృతాన్ని వర్షిస్తుంది.
త్రికరణ శుద్ధిగా శంకర భగవత్పాదుల పాదముల యందు భక్తితో సాంజలి బంధకంగా వారి పాదములకు నా శిరస్సు ఉంచి నమస్కరిస్తూ నేను సమర్పించినటువంటి ఈ వాగ్రూపమైనటువంటి పుష్పాంజలి వారి పాదములు చేరుగాక అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఇంత ఓపికగా కూర్చుని మీ అందరూ విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందనములను ఆవిష్కరిస్తూ స్వస్తి. ఓం నమో వెంకటేశాయ. వారికి హృదయపూర్వకంగా శంకర మఠం తరఫున అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థాన పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మా పాలక మండలి అధ్యక్షులు బాపిరాజు గారు, ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, వీరందరూ కూడా ధర్మ ప్రచారాన్ని, ముఖ్యంగా మా ఈవో గారు మీకు తెలుసుంటుంది, మన గుడి అనేటువంటి కార్యక్రమంతో దానికి ప్రేరణ గురువు గారే. అదేవిధంగా తమిళనాడులో నుంచి వేలుకూడి కృష్ణని ఒక మహానుభావుడు, వీరు వారి ఉపన్యాసంలో చెప్పినటువంటి మన గుడిని మనమే రక్షించుకోవాలి, మనము తిరుమలలోనే కాదు కోయిలాల్వారు తిరుమంజనము, ప్రతి గుడిలో కూడా కోయిలాల్వారు తిరుమంజనం చేయాలి అన్న సదుద్దేశంతో అలనాడు ఆదిశంకరుడు ఏ విధంగా ప్రవచించారో ఆ గుడుల సంస్కరణ తిరుమల తిరుపతి దేవస్థానం స్వీకరించింది. ఆ కార్యక్రమానికి మేధో సంబంధమైనటువంటి సలహాలు ఇచ్చినందుకు వారికి ఆ దేవదేవుని అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది. దానివల్ల మనమందరము కూడా చాలా లబ్ధి పొందుతున్నాము. వారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శ్రీ భాస్కర సూర్యనారాయణ గారిని విచ్చేసి వారికి శంకర మఠం పక్షాన గౌరవమైనటువంటి గురువు గారు ఎక్కడైనా సరే చాలా ప్రతి ఒక్కరి హృదయాన్ని కూడా మీటుతూ అందరి శ్రేయస్సును కోరుతూ ఏ విధంగా పెద్దలు ప్రవచించారో ఆ మార్గాన్ని చూపుతున్నారు. అందుకే ఈరోజు మా భక్తి ఛానల్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వారి ప్రసంగం అంటే ఎవరూ కూడా ఒక్క నిమిషం కూడా కదలరు. ఆ విధంగా మా ఎస్వీబీసీ రేటింగ్ కూడా వారి యొక్క వాక్ ప్రవాహం వల్ల పెరిగింది. ఆ అవకాశాన్ని కల్పించినటువంటి మా దేవస్థాన పాలక మండలికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా సిఓఓ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. శ్రీ రామానుజం గారిని కూడా, వారు కూడా విచ్చేశారు ఇక్కడికి. మేడం గారు వెంకటగిరి పక్షాన, శంకర మఠం పక్షాన ఈ తిరు వారికి వారి ఉపన్యాసంలో ఏది ఆశించి ఎప్పుడు కూడా ఏది ఆశించి మాత్రం చేయరు. అటువంటి మహానుభావులు కొంతమందే ఉంటారు. అటువంటి వారిలో శ్రీ చాగంటి గారు చాలా ముఖ్యులు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి, వెంకటగిరిలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరూ కూడా ఉదయం నుంచి ఈ కార్యక్రమంలో అందరూ కూడా సహకరించారు. ఒక్కొక్కళ్ళ పేరు చెప్తే చాలా ఇదవుతుంది. అందరికీ కూడా ఎవరెవరు ఇంత కష్టపడ్డారో అవన్నీ కూడా స్వామి ఆశీస్సులు మెండుగా ఉంటాయి. అదేవిధంగా మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి, మా మ్యూజికల్ కాలేజీ వాళ్ళకి, ధర్మ ప్రచార పరిషత్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, జయ జయ శంకర.
శంకర హర హర జయ జయ శంకర జయ జయ శంకర అందరూ తీర్థ ప్రసాదాలు ప్రసాదం ఉంది, అందరూ స్వీకరించుకోవాల్సిందిగా ప్రార్థన.